టెన్షన్ 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 టెన్షన్. మందు కనిపెట్టినోడికి థ్యాంక్స్ చెప్పాలి. ఎండ మండిపోతే బీరు, చలి చంపేస్తే విస్కీ, బాధలో బ్రాందీ, ఓడితే వోడ్కా, చేస్తే జిన్ను, రమిస్తే రమ్ము, వనితాలోకానికి వైన్, ఆల్ ఇన్ వన్. ఇదే సర్వరోగ నివారణి, సర్వానంద లహరి. ఇదే ఇదే మా చక్కెర బైక్ రేసులో ఓడాడో గెలిచాడో తెలుసుకోవాలి. ఎలా? స్విచ్ ఆఫ్ అని వచ్చింది. మళ్ళీ టెన్షన్ స్టార్ట్ అయింది. టెన్షన్ టెన్షన్. ఈ టెన్షన్ తగ్గాలంటే ఇంకో పెగ్గేయాలి. ఆ బండి వచ్చింది. ఇంకా టెన్షన్ లేదు, యాక్షనే. అల్లుడు అల్లుడు రేసులో గెలిచావా? గెలిచాను. గెలిచావా? చీర్స్. ఏంటి మామయ్య, రేసులో గెలిస్తే కంగ్రాట్స్ చెప్పాలి కానీ చీర్స్ ఏంటి? ఏంట్రా, గ్లాసులు కలిస్తేనే చీర్సా? చేతులు కలిస్తే చీర్స్ కదా? చీర్స్. సరే, నువ్వు రేసులో గెలిచినందుకు మందేయాలి. ఆనందమానందమాయనే మా అల్లుడు రేసులో గెలిచనే. అమ్మగారు అమ్మగారు, అబ్బాయి గారు పాడైపోతున్నారండి. ఏమైందే? గుర్రం రేసు ఆడారంటండి. గుర్రపు రేసులా? అనయ్య, ఏంటమ్మా నువ్వు పాడైంది కాక వాణ్ణి కూడా పాడు చేస్తున్నావా? బాబు, జూదం ఆడి జీవితం పాడు చేసుకోకు. జూదమా? ఎంత పెద్ద డైలాగ్ కొట్టేవాడి చెల్లెమ్మా. వాట్? జూదమేంటి మమ్మీ? నా దగ్గర దాచాలని ట్రై చేయకు. నాకంతా తెలిసింది. నువ్విప్పుడు గుర్రపు రేసులాడి ఇంటికి వస్తున్నావు కదూ? అబ్బా కాదు మమ్మీ, బైక్ రేస్ గెలిచొచ్చాను. బైక్ రేసా? దెబ్బలు ఏమైనా తగిలాయా? లేదు. అసలు వీడు గుర్రపు రేసులు ఆడాడని చెప్పిన అడ్డగాడిది ఎవరు? నేనే అయ్యగారు. ఓహో నువ్వా? అడ్డగాడిది కదా, ఆడగాడిదు అన్నమాట. ఏంటి తెల్లమ్మా, దాని మాటలు పట్టుకున్నాను, అపార్థం చేసుకున్నావు. మీ అల్లుడు చాలా గొప్ప పని చేశాడు. అందుకు నువ్వు ఆనందించు, అభినందించు, ఆశీర్వదించు. అదే ఆనందంలో నాకు ఫుల్ ఇప్పించు. చక్రి, నువ్వే మాకు ప్రాణంరా. నీకేదైనా అయితే మేం తట్టుకోలేవు. ఇలా బైక్ రేసులు, కారు రేసులంటూ ప్రమాదాన్ని కొని తెచ్చుకోకరా. పిచ్చి చెల్లెమ్మా, ఎవరైనా మందు కొని తెచ్చుకుంటారు, ప్రమాదాలు కొని తెచ్చుకుంటారా? అసలు ప్రమాదాలు ఎవరో అమ్మరు తెలుసా నీకు? నాకేం కాదు మమ్మీ, నువ్వు అనవసరంగా కంగారు పడుతున్నావు. లక్ష్మి, ఈ వయసులో వాడికి నీ సెంటిమెంట్ అర్థం కాదు, నా బిజినెస్ అర్థం కాదు. రేయ్, నీ వయసులో మన కంపెనీకి ఎండీ అయ్యానరా. ఆటల్లో పాటల్లో రేసుల్లో గెలవడం కాదు నాన్న, జీవితంలో గెలవాలి. దానికి డబ్బు కావాలి. అండర్స్టాండ్? మందు కొనాలన్నా డబ్బు కావాలి బావా. చక్రి, ప్రపంచంలో ముఖ్యమైనవి రెండే రెండురా. ఒకటి టైం, రెండు మనీ. ఈ రెండింటినీ వేస్ట్ చేయకుండా నువ్వు ఖాళీగా ఉన్నప్పుడల్లా మన ఆఫీస్కి వచ్చి బిజినెస్ టాక్టిక్స్, టెక్నిక్ నేర్చుకో, బాగుపడతావు. బావా, నువ్వు ఎలాగూ నీ లైఫ్ను క్వార్టర్ చేసుకున్నావు. వాడినైనా ఫుల్గా ఎంజాయ్ చేయని. నువ్వు కాస్త మూస్తావా? నువ్వు ఎంజాయ్ చేస్తున్నావుగా, అది చాలు. ఇదేం ఎంజాయ్మెంట్ ఏం కాదు, ట్రాజెడీ తెలుసా? తెలుసు. అసలు నువ్వు మొదట 10th లో ఫెయిల్ అయ్యావు, ఆ తర్వాత లవ్ లో ఫెయిల్ అయ్యావు, ఆ తర్వాత జీవితంలోనే ఫెయిల్ అయిపోయావు. పెళ్లి పెటాకులు వ్యాపారం ఇవేం లేకుండా తాగుతూ కూర్చుంటున్నావు. ఇట్స్ ఎ షేమ్ ఆన్ యూ మ్యాన్. దయచేసి వీడిని ఇలాగా దేవదాస్ చేయొద్దు. వస్తా. రా. నేను దేవదాసం అంటే గ్లాస్ పట్టుకుంటాడా, కాళిదాసం అంటే కలం పట్టుకుంటాడా, రామదాసం అంటే చిరతలు పట్టుకుంటాడా? వీళ్ళ పిచ్చి గాని. ఎప్పుడు ఎవడు ఏ అమ్మాయికి దాసుడు అవుతాడో, ఎవడు దేవదాసు అవుతాడో ఎవ్వడూ చెప్పలేడు. అంత భ్రాంతి. అచ్చిచ్చి భ్రాంతి. స్లో మోషన్ లో ఆడతావేంటక్క? కొంచెం స్పీడ్ గా ఆడితే నీ కాలు ఏమైనా అరిగిపోతాయా? కామెంట్స్ ఆపు. పెద్ద స్పీడ్ గా ఆడేదానిలాగా కబుర్లు చెప్పకు. స్టాప్ స్టాప్ స్టాప్. ఏమన్నా స్పీడ్ గా ఆడేదానిలాగనా? 5 minutes లో 100 times ఆడగలను. ఆఫ్టర్ ఆల్ అంతేనా? నేనేదో సరదాకి స్లో మోషన్ లో ఆడాను, లేకపోతే నీకన్నా డబుల్ ఆడతాను. హే స్టాప్ స్టాప్ స్టాప్. మళ్ళీ చెప్పు. నీకన్నా డబుల్ గా ఆడగలను. అంటే 5 minutes లో 200 times ఆడగలవా? డౌటా? అయితే ఆడు చూద్దాం. నువ్వే ముందాడు చూద్దాం. ఓకే, కౌంట్ చేయి. వద్దు, నీదంతా దొంగ కౌంటింగ్. మరి దొర కౌంటింగ్ ఎవరు చేస్తారు? ఒరే పండు, కాఫీ కావాలా చిన్నపాప? చా, పనివాడి బుద్ధి పోనిచ్చుకున్నావు కాదు. కాఫీ కాదు, కౌంట్ చేయాలి. నేను స్కిప్పింగ్ ఆడతాను, నువ్వు కౌంట్ చేయి. ఓస్ అంతేగా, కాఫీ పెట్టినంత ఈజీగా కౌంట్ చేసేస్తాను. నువ్వు ఆడు చిన్నపాప. 1 2 3 4 5 6 7 8 9 10
నా మేడ ఆడడం మొదలైందండి. నీ ఆట స్పీడ్ కి వాడి మెడ లూజ్ అయింది. నువ్వు ఆడితే టైట్ అవుతుంది. ఆడు. ఫోన్లే రేపు ఆడతాను. రారా పండు డాక్టర్ దగ్గరికి ఏయ్, వెళ్దాం. ఆగు. ఏంటి రేపు ఆడేది? ఇప్పుడే ఆడాలి. ఇప్పుడు ఎవరు గెలుస్తారో ఇక్కడే తేలిపోవాలి. ఫోన్లే నువ్వే గెలిచావనుకో. అనుకోవడం ఏంటి? నీ ముష్టి నాకేం అక్కర్లేదు. ముందు ఆడు. నేను ఆడితే నువ్వు ఓడిపోతావు. అందుకే నీకోసం త్యాగం చేశాను చెల్లి. మరి నా మేడ సెట్ అయింది. అమ్మో, కౌంటింగ్ లెక్కట్టడం కన్నా కాఫీ పెట్టడమే బెటరు. చి ఆపు. హే, ఇంతసేపు నాతో ఆడించింది నువ్వు నన్ను కావాలని ఏడిపించడానికే కదా? కాదు చెల్లి. అవును. కాదు. అవును. కాదు. ఉండు, నీ సంగతి ఇప్పుడే డాడీకి చెప్తాను. చెప్పుకో. నాన్నగారు. స్వాతి, నీ అల్లరి తగ్గించుకోమని నీకెన్నిసార్లు చెప్పాను? ముగ్గులో చుక్కలన్ని సార్లు. స్వాతి. సారీ డాడీ. ఆకాశంలో చుక్కలన్ని సార్లు. చూసారా దానికి మీ మాట అంటేనే లెక్కలేదు. ఇంక నేనంతా ఆఫ్టర్ ఆల్. చూసారా మీరు ఆఫ్టర్ ఆల్ అట డాడీ. ఏయ్, నేను డాడీ ననలేదు. స్వాతి, నీకసలు బుద్ధుందా? అదుంటే దీనికి అక్కగా ఎందుకు పుడతాను? విన్నారా మళ్ళీ ఎంత మాట అందో? ఇక లాభం లేదు డాడీ. ఇంట్లో ఉంటే నేనైనా ఉండాలి, లేదా అదైనా ఉండాలి. అయితే పోవే. పోతా. ఇంకా సిగ్గు లేకుండా ఇక్కడే ఉంటానా? 4 గిళ్ళలో ముగ్గులేసుకునైనా బ్రతుకుతా. ఆగమ్మా, నువ్వెక్కడికి పోనక్కర్లేదు. అయితే దాన్నే పొమ్మనండి. దాన్ని ఎందుకు అంటున్నారు? ఈ ఇంట్లో అదే ముందు పుట్టింది. ఇంట్లోనే కాదు, నీ కడుపులో కూడా ముందు అదే పుట్టింది. తీసుకెళ్లి నీ కడుపులో దాచుకో. ఏంటి ఎక్కువ అవుతున్నావు? రాను నీకు పొగరు ఎక్కువైంది. పొగరు దీనికి కాదు, దీని కలర్ ఎక్కువైపోయింది. అంతా మీ పోలికే. మీరేం తక్కువ తిన్నారా? ఎక్కువే తిన్నాను. గిన్నెలు వండి పెట్టావుగా. నన్ను అనండి, నా వంట ననకండి. నన్నను, నా కూతురు నన్నదు. అది నాకు కూతురే. దాననే హక్కు నాకు ఉంది. నిన్ననే హక్కు నాకు ఉంది. ఏంటండి అనేది? ఏంటి నీ ఎక్కువ? రోజు రోజుకి ఇంట్లో పిల్లలనేమో పెరిగిపోతుంది, పెద్ద జ్ఞానమో తరిగిపోతుంది. తాతయ్య, మీరు పెద్దే. మామూలు పెద్ద కాదు, పెద్ద రాయడంత పెద్ద. విన్నారా మోయే దాని మాటలు? మిమ్మల్ని ఎంత మాట అందో? మా నాన్నంటే నీకే? ఆయన నాకు మావయ్యే. నాకు నాన్నయ్యాకే నీకు మావయ్య అయ్యారు. ముందొచ్చిన వరుస కన్నా వెనకొచ్చిన వరుసే వాడి. వాడి కాదు, నువ్వు వేడి అగ్నిపర్వతం. అందుకే నెల రోజుల నుంచి నీతో మాట్లాడడం మానేశాను. ఏంటేంటేంటేంటి? నేను అగ్నిపర్వతం అయితే మీరు భూకంపం. మీరు నోట్ తెరిస్తే భూమి అదిరిపోద్ది. అందుకే నేనే నెల రోజుల నుంచి మీకు దూరంగా ఉంటున్నాను. నేను భూకంపం కాదు, నువ్వు పిడుగు. మీరు ఉరుము. నువ్వు పెద్ద పిడక. మీరు పిడక. నువ్వు పెద్ద పొదుగు. ఏంటండి మాట్లాడుతున్నారు? అంటే మీరిద్దరు నెల రోజుల నుంచి వీళ్ళిద్దరు మాట్లాడుకోవటం నాన్నగారు. అవునండి, అందుకే ఇది వాళ్ళిద్దరూ మాట్లాడుకోవడానికే పోట్లాడుకునేలా చేసింది. ఏమిటి టీవీ సీరియల్స్ లో లాగా అంత షాక్ ఇచ్చారు? అంతక్కర్లేదు. ఈ రోజు కూడా టాకింగ్ టచింగ్ లేకపోతే బాగుంటదని స్వాతే ఒక చిన్న డ్రామా ఆడదాం ఉంది. అవునరా, నాకు తెలియక అడుగుతాను, ఈ రోజు విశేషం ఏంటి? వాడు పెళ్లి రోజు నాన్నగారు.
ఆశలన్నీ నీ మీదనే చందనాలు చల్లి సందడే చేద్దాం ఒకటై అందరం కలిసుంటే పాలో నీలుగా కలకలకే కాలం చెల్లదా హాయి హాయిగా నవ్వుతూ ఉండమని దైవం వేసిన బంధమే మనదేని ఎన్ని జన్మలైనా తీర్చలేని రుణము కన్న ప్రేమ కాదా ఇదే సత్యము కొండ మీద ఉన్న కోటినైనా తెచ్చి చేతికివ్వలేమా నువ్వే కోరితే చెంగు చెంగుమంటూ జింక పిల్లలాగా చేస్తే అల్లరి గుండె గుండెకేదో పండగొచ్చినట్టు మాకే ఉన్నది మీదే వెదలుంటే చాలుగా ఆనందం రాదా నేరుగా హాయి హాయిగా నవ్వుతూ ఉండమని దైవం వేసిన బంధమే మనదేని పచ్చని రామచిలకలే ముద్దుగా పలుకుతున్నవి కొమ్మన కోయిలమ్మలే అమ్మగా పాడుతున్నవి చల్లని పిల్లగాలులే మెల్లగా తాకుతున్నవి మెరిసే కోటి తారలే ముంగిట వాలుతున్నవి ఇది కాలేజ్కి వెళ్ళిపోతే ఇంట్లో అల్లరి తగ్గిపోతుంది. ఇక్కడ తగ్గి హైదరాబాద్ లో మొదలవుతుంది. అల్లరి తగ్గడం కాదనయ్యా, సందడి తగ్గుతుంది. తనుంటే ఇంట్లో సందడి. మరి నేను చూడమ్మా, మీ ఇద్దరు ఇంట్లో ఉంటే సందడే సందడి. అప్పుడే వెళ్ళిపోవాలా అమ్మా? అమ్మా ఇప్పటికే చాలా ఆలస్యం. కాలేజ్ తెరిచి చాలా రోజులైంది. అన్నయ్య వాళ్ళ సిల్వర్ జూబ్లీ వెడ్డింగ్ యానివర్సరీ ఉంది, లేకపోతే ఎప్పుడు వెళ్ళిపోయింది. రైలు బండికి టైం అయిపోతుందండి. నేను కూడా రెడీ అండి. అన్నా ఆ రిషిగాడు వచ్చిండు. అన్నా చెప్పరా, ఆ రిషిగాడు వచ్చాడన్నా. ముందు వాడిని వేసేసి నాకు ఫోన్ చేయి. ఏంట్రా బోర్డు పెట్టావు? ఇప్పటి నుంచి ఈ ల్యాండ్ నాది. ఆ బోర్డు మీద ఎవడైనా చెయ్యి పెడితే వాడికి పగులుద్ది. మర్యాదగా బోర్డు తీరా. నలుగురిని వేసాడా? బోర్డు కూడా పాతి దొన్నపోతులు మేపినట్టు వేపాను. ఒక్క నెటింగ్ చదగలేదా? అక్కడే ఉండండి. 20 మందిని పంపుతున్నాను, వాళ్ళు లేపేయండి.
బోర్డు పెట్టినంత మాత్రం సరిపోదురా. ల్యాండ్ అన్న పేరు మీద ఉంది. ఎవర్రా అన్న? ఎవర్రా అన్న? చెప్పరా. ఎవరెతడు? ఎందుకలా కొడుతున్నాడు? రిషి అని పెద్ద రౌడీ షీటరు. ల్యాండ్ కబ్జా సెటిల్మెంట్ చేస్తుంటాడు. అడ్డం వచ్చిన వాళ్ళు చితకబాతుంటాడు. మరెవరు ఆపరా? అందరూ అలానే చూస్తున్నారు. పోలీసు పొలిటికల్ సపోర్ట్ ఉంది అతనికి. ఆయన జోలికి ఎవ్వరు వెళ్ళరు. ఆయనకి ఇది మామూలే. ఎలా వాడి ఫినిష్ అయిపోయాడా? వాడి బాడీ నాకు కావాలి. వాడు మామూలు కాదన్న. మా బాడీలతో కబడ్డీలు ఆడుకున్నాడన్నా. మమ్మల్ని కొట్టుకుంటూ ఇంటి దాకా వచ్చేసాడన్నా. ఇంటి దాకా వచ్చాడా? గేటు దాటకూడదు. రాజారెడ్డి ఏంటి దౌర్జన్యం? ఏంటి గొడవ? ఎవరు నువ్వు? ఇప్పుడు చెయ్యవే ఫోను. చెయ్యి. సంతకం పెట్రా. ఏయ్, డాక్యుమెంట్స్ తీసుకురా. పెట్రా సంతకం. ఏ స్వాతి, నీకో తమాషా చూపించరా? ఏంటి? అటు చూడు. ఇంటికి ఎవరెతను? పేరు చక్రి. ఈ కాలేజీకి హీరో. హీరోనా? అంత సీన్ ఉందా? ఎంత సీన్ ఉందో నువ్వే చూడు. ఇప్పుడు ఆ అమ్మాయి చక్రికి ఫ్లవర్ ఇస్తుంది. చక్రి 1 minute. ఏంటిది? ఫ్లవర్. ఎందుకు? నువ్వు చాలా క్లవర్. అయితే నువ్వే నా లవర్, అందుకే ఈ ఫ్లవర్. ఫ్లవర్ తీసుకోడు. అయ్యయ్యో, అలా జరగకూడదే. ఈ పువ్వు నా చేతిలో కన్నా నీ తల్లోనే బాగుంటుంది. చక్రి, రియల్లీ ఐ లవ్ యూ. ఐఎమ్ సారీ. రేయ్, ఎందుకురా దాన్ని అలా హర్ట్ చేసావు? హర్ట్ చేస్తేనే వాళ్ళ హార్ట్లు కంట్రోల్లో ఉంటాయరా. చూసావా అతని సీను? ఎంతో మంది అమ్మాయిలు అతను లవ్ చేశారు, కానీ ఒక్క అమ్మాయిని కూడా అతను లవ్ చేయలేదు. ఏంటే, నువ్వు కూడా సైడ్ కొడుతున్నావా? అంత నచ్చేసాడా? అంత హ్యాండ్సమ్ గా ఉంటే ఎవరికైనా నచ్చుతాడు. అయితే నువ్వు కూడా ఫ్లవర్ ఇస్తావా? నేను తనకి ఫ్లవర్ ఇవ్వడం కాదు, అతని నాకు ఫ్లవర్ ఇస్తాడు. చూస్తూ ఉండండి, అదే అసలు తమాషా. హాయ్ రా మావా. హాయ్ మావా. హాయ్ దివ్య. హాయ్ రా మావా. హాయ్. హాయ్. కూర్చోరా. హలో చక్రి, షీ స్వాతి, మన కాలేజ్ లో కొత్తగా చేరింది. హలో, రా ఇలా కూర్చో. అమ్మాయిలు అబ్బాయిల బెంచ్ లో కూర్చోకూడదు చక్రి,
మనం ఒకటే. రా, ఇక్కడ కూర్చో. వాట్ డు యు మీన్? ఎంతమంది అమ్మాయిలు నీ వెంట పడ్డా నీ మనసు స్పందించలేదు కదా. మగాడివైతే స్పందించాలి కదా. అంటే నువ్వు మగాడివి కాదనేగా. అందుకే చక్రి రా ఇక్కడ కూర్చో. మనం లేడీసేగా. నేను మగాడినే, అందుకే అమ్మాయి కోసం వెయిట్ చేస్తాను. ఏంటిది క్లాస్ రూమ్ అనుకుంటున్నారా, ఫిష్ మార్కెట్ అనుకుంటున్నారా? ఎంతకైనా పందులున్నాయి. డియర్ స్టూడెంట్స్, మనం ఈరోజు ఆకర్షణ శక్తి గురించి మాట్లాడుకుందాం. భూమి ఆకర్షణ శక్తి గురించా సార్? నా మ్యాగ్నెట్ పవర్, అయస్కాంతపు ఆకర్షణ వికర్షణ గురించి మీ అందరికీ తెలుసు అనుకుంటాను. ఆ లెసన్ నిక్కర్లు వేసుకున్నప్పుడే విన్నాం, మళ్ళీ ఇప్పుడు ఎందుకు సార్? ప్యాంట్లు వేసుకున్న తర్వాత గుర్తుందో లేదో తెలుసుకుందామని. మీ అందరికి గుర్తుందనుకుంటాను. నువ్వు చెప్పాబు. సార్ ఆకర్షించేది అమ్మాయిలు సార్, ఆ విషయం అమ్మాయిలను అడగండి. సరే మీ ఇష్టం. అమ్మాయిల్ని ఆకర్షించే సూత్రం గురించి మీకు చెప్దాం అనుకున్నాను, మిస్ అయిపోతున్నారు. నేను చెప్తాను సార్. సరే చెప్పు బాబు. మ్యాగ్నెట్ లో పాజిటివ్ చార్జ్, నెగిటివ్ చార్జ్ అని ఉంటాయి సార్. అవి రెండు లవ్ చేసుకుంటాయి సార్. ఓహో, భక్తుడికి రాయిలో దేవుడు కనిపించినట్టు రాయి లాంటి మ్యాగ్నెట్ లో నీకు ప్రేమ కనిపించిందా? మా బాబే గొప్ప ప్రేమికుడివే. కూర్చో. సార్, ఓయ్ నీ డౌట్ ఏంటి తల్లి? మ్యాగ్నెట్ లో కూడా నెగిటివ్ పాజిటివ్లు ఆకర్షించుకుంటాయి కదా. మరి అలాంటప్పుడు అమ్మాయిలు ఆకర్షిస్తే వికర్షించే అబ్బాయిని ఏమనాలి సార్? జడ పదార్థం. అంటే జడ ఉన్నవాడా సార్? సైలెన్స్. జడ పదార్థం అంటే జడుండేవాడని, ముడి పదార్థం అంటే ముడుండేవాడని కాదమ్మా. స్పందన లేనివాడని అర్థం. ఇంతకీ జడ వెనక పడని ఆ జడ పదార్థం ఎవరి తల్లి? ఆపండి. ఇంతకన్నా అసెంబ్లీ హాల్ బెటర్. ఈ క్లాస్ రేపటికి వాయిదా వేస్తున్నాడు. మీ కర్మ పొండి. ఒరేయ్ అటు చూడరా, ఇన్నాళ్ళు అమ్మాయిలు నిన్ను చూసి ప్రేమ పౌరలాగా ప్యార్ అనేవారు. ఇప్పుడు కాకులాగా క్యావ్ అంటున్నారు. అవునరా మామ, ఆ అమ్మాయి నీ పరువు తీస్తుంది. నువ్వు కూడా రివర్స్ లో వెళ్ళి ఏదో ఒకటి చెయ్యాలి. అబ్బా లెక్చరర్ నసపెట్టేశాడే. క్లాస్ లో చాలా బోర్ గా ఉంది బాబు. నొప్పిగా ఉంది. నీ ఫిగర్ వచ్చిందిరా. నీ తలనొప్పి తగ్గాలంటే 2 చాయలు తాగవే సరిపోతుంది. చాయ్ చూద్దామా? ఓకే. ఏ చోటు 7 చాయలు తీసుకురా. నేనేమన్నా ప్రేమించమన్నానా పెళ్లి చేసుకోమన్నానా? ఒక్క రాత్రి రమ్మన్నాను, చీపో అంటుంది. రేయ్ దీన్ని చూస్తుంటే రోజు రోజుకి మోజు పెరిగిపోతుందిరా. నిన్న నా బాయ్ ఫ్రెండ్ పర్సన్ తో ఖాళీ చేశాను. అరే సారీ విద్య, ఇది నా మిస్టేక్. నేనే క్లెయిమ్ చేస్తాను. నన్నే కొడతావా? ఇప్పుడు నేనేం చేస్తానో చూడు. ప్రిన్సిపాల్ వస్తున్నాడు. ఆగరా, ఎక్కువ పరిగెట్టించావా చంపేస్తాను. రేయ్ ఆగరా, అంత దూరంలో పరిగెట్టిస్తావా? ఊరంతా తిప్పుతావరా? దొంగ రాస్కెల్. నిన్ను ఇలా కాదురా, ఆగరా. అమ్మో గట్టిగా పొడి చేస్తాను. చూడండి సార్, అగో అదట్టి పొడి చూడండి. నువ్వు రా అమ్మా. ఏడు చూస్తున్నావు తల్లి? ఏం జరుగుతుందా అని చూస్తున్నాను. ఏం జరుగుతుందా అని చూస్తున్నావు తప్ప నువ్వేం కోల్పోతున్నావో తెలుసుకోలేకపోతున్నావు. నీ మెడలో మంగళసూత్రం ఏదమ్మా? పోయింది కదే. మీరు ఇస్తా బాబు. మేసాలు బాబు ఇలా రా. నీ జేబులో పర్సు ఉందో లేదో చూసుకో. ఇచ్చేస్తా బాబు. గల్ల షర్టు ఇలా రా బాబు. నీ బ్రాస్లెట్ ఏదమ్మా? పోయింది. ఇచ్చేస్తాను. ఇవ్వడానికి ఉన్నారు కదా. మీ వస్తువులన్నీ వీళ్ళ దగ్గర ఉన్నాయి అంటే వీళ్ళెవరు? దొంగలు అన్నమాట.
ఎరా నువ్వేం వీరబ్రహ్మం అనుకుంటున్నావా? కాలజ్ఞానం చెప్పడానికి లోక జ్ఞానం చెప్పడానికి ఉండేస్తే కదా. రెండూ కాదు, మీరు ఆడుతున్న డ్రామా నేను చూశాను. నువ్వు ఆగే బండ. మీరు కొట్టేసినవన్నీ నేను చూశాను. మీరంతా ఒకటే బ్యాచ్ అని నాకు తెలుసు. మర్యాదగా మీరు కొట్టేసిన వస్తువులన్నీ ఇస్తారా ఎవరా? ఇవ్వకపోతే ఏం జరుగుతుందో తెలుసా? తెలుసు. వీళ్ళంతా కలిపి కొడితే మేము కోలుకోవడానికి సంవత్సరం పైన పడుతుంది. తెలుసు కదా. ఇలాగే ఇలాగే ఇచ్చి ఇదిగో అమ్మా నీ పుస్తలు తాడు, ఇదిగో గల్ షర్ట్, నీ బ్రాస్లెట్, ఓ మెసాలు, ఇదిగో నీ పర్స్. నువ్వు ఆగ. ఇప్పుడు చెప్పండి వీళ్ళు ఏం చేయాలి? కొట్టేద్దాం కొట్టేద్దాం కొట్టేద్దాం. కానీ అందరూ కలిసి కొడితే ఎవరిని కొడుతున్నారో సరిగ్గా తెలియదు కదా. అందుకని మీ అందరి తరపున నేనే డీటెయిల్డ్ గా కొట్టేస్తాను. చూడండి, మీ మీద రివెంజ్ తో కొట్టట్లేదు, మీలో రియలైజేషన్ కోసం కొడుతున్నాను. మీకు తెలుసు కొన్ని విషయాలు దెబ్బలు తింటేనేగా బాగా గుర్తుంటది కదా. అందుకే కొడుతున్నాను. ఒకటి, రెండు. ఏంటా కొట్టడం? తొందరగా కొట్టండి, ఆఫీస్ టైం అవుతుంది. అలాగంటావా? ఇప్పుడు చూడ. ఒకటి, రెండు, మూడు, ఒకటి, రెండు, మూడు, ఒకటి, రెండు, మూడు, ఒకటి, రెండు, మూడు, ఒకటి, రెండు, మూడు. చూడండి, మళ్ళీ మీరు తప్పు చేసినప్పుడు ఈ దెబ్బలు మీకు అబ్బా అన్నట్టు గుర్తుండాలి. మీలో మార్పు రావాలి. అంచేత మంచి మనుషులా మారడానికి ప్రయత్నం చేయండి. వీలు కాకపోతే నన్ను వచ్చి కలవండి. ఇంతకీ తవరెవరండి? నేను కాలేజీ లెక్చరర్ని. ఏ కాలేజు? అది నీకు అనవసరం. ఏ సెటిల్మెంట్? ప్రాణం. ఎవరిది? జడ్జా? అవును. ఏంటి ప్రాబ్లం? నేను 20 ఏళ్ల క్రితం ఒకటి ల్యాండ్ కబ్జా చేసి షాపింగ్ కాంప్లెక్స్ కట్టా. 10 ఏళ్ల క్రితం వాడు ఫారెన్ నుంచి వచ్చాడు. నన్నేమీ చేయలేక కేసు కోర్టులో వేశాడు. అప్పటి నుంచి ఇప్పటిదాకా కేసు నడుస్తుంది. రేపే జడ్జిమెంట్. తీర్పు డెఫినెట్గా వారికి అనుకూలంగా వస్తుంది. అందుకే నారాయణ జడ్జిని లేపేయాలి. జడ్జిని లేపేస్తే తీర్పు ఆగిపోతుందా? ఇంకో జడ్జి వచ్చి తీర్పిస్తాడు. వస్తాడు, కానీ ఆ వచ్చే జడ్జి నా మనిషి, నా వైపు తీర్పిస్తాడు. దానికి కత్తెందుకు? డబ్బు విసరచ్చుగా. విసిరా. నారాయణ. ఏమిటది? రేపు మీరు ఇవ్వాల్సిన తీర్పుకి ఇవాళ నేను ఇస్తున్న బహుమతి. లంచమా? మీరేమనుకున్నా సరే. లే లే లేరా లే. నారాయణ. చెప్తుంటే కదలవేరా? లేస్తున్నా. మనిషివా పశువా? కదలమంటే కదలవేరా? చూడమ్మా, మంగళసూత్రం తగతగలాడుతోంది, బొట్టు కళకళ్ళాడుతోంది. నువ్విలా జీవితాంతం పుణ్యస్త్రీగా పెద్ద ముత్తైదువుగా ఉండాలన్నది నా కోరిక. మీ ఆయనకి చెప్పమ్మా. ఆయన కాబట్టి నోటితో చెప్పారు, నేనైతే నా గాడ్ బ్లెస్ యూ. వస్తా. అందుకే. ఓకే, ఎంత ఇస్తావు? ఎంత కావాలి? 5 కోట్లు. 5 కోట్ల? ఎక్కువ. నువ్వు కబ్జా చేసి కాంప్లెక్స్ కట్టి 20 ఏళ్ళైంది. ఆ కాంప్లెక్స్ మీద మొదటి 5 ఏళ్లలో 3 కోట్లు సంపాదించావు. రెండో 5 ఏళ్లలో 5 కోట్లు సంపాదించావు. నువ్వు చచ్చేదాకా దాని మీద సంపాదిస్తూనే ఉంటావురా. ఇన్ని కోట్లు సంపాదించేదాని సెటిల్మెంట్కి నాకు 5 కోట్లు ఇవ్వడానికి షాక్ ఎందుకురా? ఈ లెక్కలన్నీ నీకెలా తెలుసు? నేను చేసేదే ల్యాండ్ సెటిల్మెంట్. లెక్కలు తెలియకుండా ఒక్క అడుగు వేయడు ఈ రిషి. ఇక్కడ బేరాలుండవన్నా. బేరాలుంటే ప్రాణాలుండవు. ఇది కోటి అడ్వాన్స్. మిగతా 4 కోట్లు రేపు పొద్దునిస్తాను. తెల్లారేసరికల్లా జడ్జిని లేపేయాలి. హలో, లేపేశావా? ఇప్పుడే నిద్ర లేచాను. నీ అబ్బా, నాకిక్కడ ఉచ్చబొట్లు పడుతుంటే నీకు ఆటగా ఉందా? నాకు కూడా వచ్చొస్తుంది. ఏంట్రా నువ్వు వాగేది? టైం ఏడైంది. జడ్జి కోర్టుకు వస్తే నేను కాటికి పోవాలి. కోటి తీసుకున్నావు, ఏం చేస్తున్నావు? ఉత్సవోసుకుంటున్నాను. డిస్టర్బ్ చేయక. ఫోన్ పెట్టే. హలో.
అమ్మని ఏంట్రా మావా ఇది నీకే కటింగ్ ఇచ్చింది? ఈ కటింగ్ లో నీడికేం కొత్త ఏం కాదులేరా. సరే పదా. హాయ్. ఇది కూడా కటింగ్ ఇచ్చి వెళ్తుంది ఏంటి మావా? రే మావా ఇదేదో క్యాజువల్ మ్యాటర్ లా లేదురా. రే మామా అటు చూడు, ఫ్యాషన్ పీరియడ్ లా జడల పీరియడ్ పెట్టారు రే. మావా నువ్వు జడ పదార్థం అని సింబాలిక్ గా చెప్తుంది. ఇక లాభం లేదురా, కడిగి పారే. మీ వాడు కడిగి పారేస్తే మా స్వాతి ముగ్గులు కూడా వేస్తుంది. ముగ్గులేయడం రాదా? ముగ్గులోకి దింపడం కూడా వచ్చిరా సన్నాసి. చూడు స్వాతి,
నువ్వు నన్ను చాలా ఇన్సల్ట్ చేస్తున్నావు. అయితే డాక్టర్ని కన్సల్ట్ చేసుకో. రండి. అల్లుడు, నా రూమ్లో ఏం చేస్తున్నావు? ఏం లేదు మావయ్య. కొయ్యి లైటింగ్ టింగ్ టింగ్ అనిపిస్తున్నావు అంటే దాని అర్థం నాకు తెలియదు అనుకుంటున్నావా? ఏ ఎదురింటికో ఏ పక్కింటికో సిగ్నల్ ఇస్తున్నావు, అవునా? ఇది లవ్ మ్యాటర్ కాదు మామయ్య. ఓ అమ్మాయి గురించి ఆలోచిస్తున్నాను. లవ్ కాదంటావు, అమ్మాయి అంటావు. అమ్మాయి ఎవరు, ఎక్కడుంటుంది, ఎలా ఉంటుంది? రమ్ములా ఉంటుందా, రంభలా ఉంటుందా? కాదు, స్వాతిలా ఉంటుంది. అంటే అమ్మాయి పేరు స్వాతి అన్నమాట. అమ్మాయి నువ్వు ప్రేమిస్తున్నావా? లేదు. పోనీ ఆ అమ్మాయి నిన్ను ప్రేమిస్తుందా? లేదు. బ్రాందీలో సోడా కలవలేదు, సోడాలో బ్రాందీ కలవలేదు. సోడా సోడాలాగే ఉంది, బ్రాందీ బ్రాందీలాగే ఉంది. వాట్ ఇస్ ద ప్రాబ్లం? నన్ను ఇన్సల్ట్ చేసింది మామయ్య. నిన్ను ఇన్సల్ట్ చేసిందా? వెరీ బ్యాడ్. వాట్స్ ఇట్? నన్ను జడ పదార్థం అంది, మగాడిని కాదంది. అలా అందా? తట్టుకోవడం కష్టమే. ఒక పెగ్గేసి ఐడియా చెప్తాను. అల్లుడు, రేపు నువ్వు కాలేజీకి వెళుతున్నావు. ఆ తర్వాత ఆ అమ్మాయి దగ్గరికి వెళ్తున్నావు. నేను మగాడినని తెలియాలంటే ఏం చేయాలని ఆ అమ్మాయిని అడుగుతున్నావు. ఆ అమ్మాయి ఏది చెప్తే ఆ పని చేస్తున్నావు. దట్స్ ఆల్. స్వాతి, ఆగు. నేను మగాడినని ప్రూవ్ చేసుకోవాలంటే ఏం చేయాలో చెప్పు. ఏం చెప్పినా చేస్తావా? చెప్పు, చేస్తాను. అయితే ఈరోజు నైట్ ధైర్యంగా మా హాస్టల్కి రా. తెల్లవారే వరకు నాతోనే ఉండు. అప్పుడే నువ్వు మగాడివని నమ్ముతాను. రేయ్, ఇంతే కదరా, ఒప్పేసుకో. మన ఇజ్జత్ కాపాడరా మామ. ఒరే చక్రి, ఓకేనరా, లేకపోతే మన పరువు పోద్ది. ఓకే, డన్. ఈ రాత్రికి మీ హాస్టల్కి వస్తాను. ఏంటే అంత పెద్ద పరీక్ష పెట్టావు? వార్డెన్ చూస్తే కాలేజ్ నుంచి సస్పెండ్ అవుతాడు. ఏమవుతాడో రాత్రికి తెలుస్తుంది. వచ్చావా? ఏ రాననుకున్నావా? నీకంత ధైర్యం లేదనుకున్నాను. సరే రా, పద. కూర్చో. సరే, ఇప్పుడు ఏం చేయాలి? నీకో టెస్ట్ పెడతా. ఏంటి? నా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడాలి. నేను చూడను. అమ్మాయి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడమంటే చూడనంటున్నావు. నువ్వే మగాడివి. అయితే ఓకే, డన్. నువ్వు మగాడివని నిరూపించుకోవాలంటే హాస్టల్ రూమ్కి రమ్మని ఛాలెంజ్ చేసింది. వెళ్ళావా? వెళ్ళాను. వెరీ గుడ్, వెరీ ఇంట్రెస్టింగ్ స్టోరీ. ఇంకో పెగ్గేయాలి. నెక్స్ట్. తన రూమ్కి వెళ్ళాను. వెరీ గుడ్, వెరీ గుడ్. పెగ్గ మీద పెగ్గేసినంత ఆనందంగా ఉంది. చెప్పు, ఆ తర్వాత ఏం చేసావు? నేనేం చేయలేదు. అది కాదు మామయ్య, అసలు ఏం జరిగిందంటే. అయితే ఈ రోజు నైట్ ధైర్యంగా మా హాస్టల్కి రా. లవ్ అల్లుడు, లవ్వే. లవ్వా? స్వాతి నన్ను లవ్ చేస్తుందంటే నమ్మలేకపోతున్నాను మావయ్య. ఈ మావయ్య అబద్ధం చెప్పినా ఈ మందు అబద్ధం చెప్పదాలుడు. ఆ పిల్ల నీకు లైన్ వేస్తుంది, లవ్ ఆడుతుంది, పెళ్ళాడుతుంది. ఏయ్, చక్రి నిన్నే చూస్తున్నాడే. నాకు తెలుసులేవే, నువ్వు మూసుకో. హచ్ నెట్వర్క్ లా నీ వెంటే తిరుగుతుంటాడు. ఏయ్, చక్రి బుక్ పడేసుకున్నాడే. పడింది బుక్ కదే,
ఏం మాయ చేసావు గానీ చక్రీనే పడిపోయాడు. తొందరలో పువ్వు కూడా ఇస్తాడు. బుక్ పడిపోయిందిరా. ఆఫ్టర్ ఆల్ బుక్ ఏంట్రా, చక్రిగాడే పడిపోయాడు. ఎక్కడా? ఎక్కడేంట్రా స్వాతి మాయలో పడ్డావుగా నువ్వు? రేయ్ మాయలో కదరా లవ్ లో పడ్డాడు. లవ్ ఏంట్రా? అబ్బా లవ్ అంటే ఏంటా? మా చెవులో మందార పూలేం పెట్టక బాబు. మొన్న రాత్రి స్వాతి రూమ్కి వెళ్ళి అక్కడ ఏం చూసావో ఏం చేసావో గానీ మొత్తానికి లవ్ లో పడిపోయావు. నాకు అలానే అనిపిస్తుందిరా. అయితే స్వాతిని చూసినప్పుడు గుండె బరువు ఎక్కుతుందా? కరెక్టేరా, అలానే ఉంటుంది. ఏదో తెలియని టెన్షన్ గా ఉందా? ఎగ్జాక్ట్లీ, ఈ అమ్మ టెన్షన్ గా ఉంటుందిరా. ఊపిరి వేడివేడిగా వస్తుందా? అవునరా. చూసే కొద్దీ మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుందా? అవునరా. ఏ పని చేసినా నీకు స్వాతియే గుర్తొస్తుందా? అవునరా. అవునరా, నేను స్వాతిని ప్రేమిస్తున్నాను. రాయ్, ఆ విద్య కొట్టిన దెబ్బ ఇంకా నిప్పెడుతుందిరా. ఎన్ని బాటిల్ మంది తాగినా ఆ బాధ మర్చిపోలేకపోతున్నాను. దాని మీద ప్రతీకారం తీర్చుకోవాలి. రేయ్ రేప్ చేసి పారేరా, లైఫ్ లాంగ్ ఏడుస్తూ కూర్చుంటుంది. రేయ్, ఇవి హిస్టరీ రోజులు కాదురా. అది లైఫ్ లాంగ్ ఏడవడం కాదు. నేను లైఫ్ లాంగ్ జైల్లో బతకాలి. మరి ఏం చేస్తావురా? రేపుకు తక్కువ, అవమానానికి ఎక్కువ, అలాంటి పని చేస్తాను. అంత గొప్ప పని ఏంట్రా బాబు? నాతో రండి చెప్తా. ఏంటి ఇవాళ స్వాతి కాలేజ్కి రాలేదు? విద్య లేనివాడు వింత పశువు అని చిన్నప్పుడు చదువుకున్నాను. అందుకే ఈ విద్య కావాలనుకున్నాను. కానీ విద్య దొరక్క పశువునవుతున్నాను. నువ్వు మనిషివా పశువా? యు ఆర్ డిబార్డ్ ఫ్రమ్ దిస్ కాలేజ్. గెట్ అవుట్ ఫ్రమ్ దిస్ కాంపౌండ్. గెట్ అవుట్ ఐసే. మన కాలేజీ పరువు నిలబెట్టాడు సార్. వెరీ గుడ్, కీప్ ఇట్ అప్ మై బాయ్. तब तू आजा, तब तू आजा, तन की ज्वाला ठंडी हो जा. మావయ్య, మావయ్య. ఏంటి, ఎందుకు ఆపావు? నీకు గుడ్ న్యూస్ చెప్పాలి. ఏంటి? స్వాతిని నేను ప్రేమిస్తున్నాను. వెరీ గుడ్, చీర్స్. ప్రేమిస్తే కంగ్రాట్స్ చెప్పాలి కానీ చీర్స్ అండి మావయ్య. ఏ గ్లాసులు కలిస్తేనే చీర్సా? మనసులు కలిసినా కూడా చీర్సే. కానీ మావయ్య. ఇంకా కానీ ఏంటి? రాణి లాంటి అమ్మాయి దొరికింది. నువ్వు అమ్మాయిని లవ్ చేస్తున్నావు, అమ్మాయి నేను లవ్ చేస్తుంది. ఆలస్యం అమృతం విషం. ఆలస్యం చేస్తే లవ్ కూడా విషం అయిపోతుంది. ప్రొసీడ్ అయిపో. అది కాదు మావయ్య. మీ అమ్మా నాన్నలకు నేను చెప్తాను. అబ్బా, నేను చెప్పేది విను మావయ్య. స్వాతి నాకు ఇంకా ఐ లవ్ యూ చెప్పలేదుగా. తను నన్ను ప్రేమిస్తుందో లేదో తెలుసుకోవడం ఎలా? ఆ ప్రాబ్లం నీది. వెరీ సింపుల్. నీ లవర్కో ఫ్లవర్ అయ్యి. ఓకే, ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. నేను మందు కొట్టి పాటేసుకుంటాను, నువ్వు అమ్మాయిని వాటేసుకో, నేను పాటేసుకుంటాను. इश्क इश्क करना है कर ले, इश्क इश्क में जी ले मर ले, इश्क इश्क है सबसे प्यारा, इश्क इश्क करना है कर ले, इश्क इश्क में जी ले मर ले, इश्क इश्क है सबसे प्यारा. స్వాతి, 1 minute. జస్ట్ సెకండ్. ఏంటి? A small gift for you. I love you. I'm so sorry. ఏంటైది? చక్రిని రెచ్చగొట్టి తన్ని ముగ్గులకు దింపి ఇప్పుడు తన లవ్ ని రిజెక్ట్ చేసావేంటి? లేకపోతే ఏంటి, నేను అతను లవ్ చేస్తానని చెప్పానా? అతనే నాకు పువ్విస్తాడని చెప్పాను, ఇచ్చాడు. దట్స్ ఆల్. అన్నా, చిన్న సెటిల్మెంట్ చేయాలన్నా. ఏంట్రా? అన్నా, ఇది నా చెల్లెలు. ఈ కుర్రాలు దాని ఫ్రెండ్స్, వీళ్ళు ఫ్రెండ్షిప్ తో ఆకుండా నా చెల్లిని లవ్ చేశారన్నా. నా చెల్లెలు పెళ్లి చేసుకోకపోతే చస్తామంటున్నారు. ఇద్దరినీ పెళ్లి చేసుకోవడం కుదరదు కదన్నా, అందుకే మీ దగ్గరికి వచ్చాను. వీళ్ళిద్దరిలో ఎవరిని ప్రేమించావు?
నేనిద్దరిని ప్రేమించట్లేదు. ఏరా నీ చెల్లి ఇద్దరిని ప్రేమించలేదని చెప్తుంది కదా, వీళ్ళు చేస్తే నీకేం ప్రాబ్లం, నీ చెల్లికేం ప్రాబ్లం? ఇద్దరిని ప్రేమించలేదు కానీ ఇద్దరూ ఫ్రెండ్సే కదన్నా. తన వల్ల ఫ్రెండ్స్ చచ్చిపోతే నా చెల్లి తట్టుకోలేదన్నా. అదే నా ప్రాబ్లం. కొంచెం ఆలోచించి సెటిల్మెంట్ చేయనా? నీకు బొమ్మ, నీకు బొరుసు, ఎవడికి పడితే వాడికే అమ్మాయి. బొమ్మ ఈ అమ్మాయి నీకే. రే జగ్గు, నీ చెల్లెని వాడికి ఇచ్చి పెళ్లి చేయాలి. ఏంట్రా నువ్వు చెప్పేది? ఈ అమ్మాయి నేను ప్రేమించాను, ఈ అమ్మాయి నాకు కావాలి. ఏంట్రా చంపేస్తావా? చంపేస్తావా? చంపీరా. ఆ అమ్మాయి నేను ప్రేమించాను, ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోకపోతే లైఫ్ వేస్ట్ రా. చంపీరా, చంపి. రై ఎవడ్రా వీడు? ప్రాణం కంటే ప్రేమ గొప్పదా? అన్నయ్య ఇది లవ్ సెటిల్మెంట్ అన్నయ్య. ల్యాండ్ సెటిల్మెంట్ అంత ఈజీ కాదన్నయ్య. లవ్ సెటిల్మెంట్ చేయాలంటే లవ్ అంటే ఏంటో తెలియాలి, అప్పుడే ప్రాబ్లం సాల్వ్ చేయగలం. రే జగ్గు అన్నా, నీ చెల్లి వీళ్ళిద్దరిలో ఎవరికి కాదు. ఈ మ్యాటర్ నేను తర్వాత సెటిల్ చేస్తాను, తీసుకెళ్ళు. అలాగే పదండి. రే ప్రేమ అంటే ఏంటో ఎలా తెలుస్తుందిరా? ప్రేమించాలన్నయ్య. ప్రేమ ఎలా పుడుతుంది? అందమైన అమ్మాయిని చూస్తే ప్రేమ పుడుతుంది. ఆ అమ్మాయి నువ్వు ఒక్కడవే ప్రేమిస్తే సరిపోదు, అమ్మాయి కూడా నిన్ను ప్రేమించాలి, అప్పుడే లవ్ అయ్యి తెలుస్తుంది. అమ్మాయిని ఎత్తుకుదాం పద. ఈ టెంప్టేషన్ లో ఐస్ క్రీమ్ తింటే టెంప్ట్ అయిపోతావంట. అలా అని తన బాయ్ ఫ్రెండ్ చెప్పినట్టున్నాడే. అవునా? అందుకేనే అది ఎప్పుడు ఇక్కడికే వస్తూ ఉంటుంది. రై ఏటన్యా ఆ పోరి నచ్చిందిరా? అంత బాగా నచ్చిందా అనియా? నచ్చిందిరా. అయితే ఆ పిల్ల నీ లవరనియా? ప్రొసీడ్ అయిపో, వెంటనే ఐ లవ్ యూ చెప్పే. అనే ఏంట్రా? ఐ లవ్ యూ పువ్విచ్చి చెప్పాలనియా. ఓ ఇదిగో. ఎక్కడ్రా పోరి? కనపడడం లేదనియా. ఆ పోరిని ఎత్తుకుదాం పదండ్రా. ఏంటి ఇవాళ మీ హాస్టల్ స్పెషల్? ఏమో నాకు తెలీదు, చూద్దాం. ఇంత ప్రేమను గుండెల్లో దాచుకుని చక్రీ ప్రేమను ఎందుకే రిజెక్ట్ చేస్తున్నావు? చెప్పవే, చక్రిని ప్రేమిస్తూ కూడా ఇష్టం లేదని ఎందుకు చెప్పావు? దానికో పెద్ద లవ్ స్టోరీ ఉంది. నేను ఈ కాలేజ్లో చేరిన మొదటి రోజే, మొదటి చూపులోనే చక్రీని ప్రేమించాను. అప్పుడే ప్రేమించావా? మరి డ్రామా ఏంటి? ఒక చిన్న రివర్స్ డ్రామా. అందరమ్మాయిలాగా నేను కూడా పువ్విచ్చి ఐ లవ్ యూ చెప్తే చక్రీ ఓకే అనేవాడా? అందుకే రివర్స్ డ్రామా ఆడి ప్రేమలో పడేశాను. నాకు పెగ్గిపోయి మావయ్య. నీకు మందేంట్రా? మతిపోయిందా? వాట్స్ ద ప్రాబ్లం? స్వాతికి ఫ్లవర్ ఇచ్చాను, తీసుకుంది, కానీ సారీ చెప్పింది. ఫ్లవర్ తీసుకుని సారీ చెప్పిందా? ఇంకా పెగ్గెందుకురా? అమ్మాయి నిన్ను ప్రేమిస్తుంటాను. ఏంటి మావయ్య, తను కాదంటే నువ్వు అవునంటున్నావు. ఎలాగో పెగ్గేసి చెప్తాను. స్వాతికి ఫోన్ కొట్టు. కొట్టు.
హలో, నేను చక్రి మా ఆయన మాట్లాడుతున్నానమ్మా. చక్రికి యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంటా? ఇంట్లోనే ఉన్నాడు. నీ గురించి కలవరిస్తున్నాడు. వస్తున్నాను. ఏంటి మావయ్య అలా చెప్పావు? అదేరా లవ్ లో ఉన్న ట్రిక్. చూస్తుండే పరిగెత్తుకొస్తుంది. వస్తుందా? రాకపోతే ప్యాకేసాయి. కామెడీనా? కామెడీ రా. ఈ రోజుతో నీ ట్రాజడీ అవుట్. స్వాతి ఇన్. నువ్వు నీ బెడ్రూమ్ లో వెయిట్ చేస్తుండు. గో. నీకు యాక్సిడెంట్ అయింది. లవ్ యాక్సిడెంట్. అవుట్ ఆఫ్ డేంజర్ అని ఇప్పుడే తెలిసింది. యూ స్టూపిడ్. నేను ఎంత కంగారు పడ్డాను తెలుసా? ఇంత ప్రేమను గుండెల్లో దాచుకొని మరి నన్ను ఎందుకు ఇబ్బంది పెట్టావు? ఐఎమ్ సారీ చక్రి. ఇట్స్ ఓకే. ఐ లవ్ యూ. ప్రేమ ప్రేమగని ప్రేమగా పిలిచానే మనసాగక తెలిసి అడిగా నీ ఆశగా తమరి చెబితే విన్నానుగా నిన్ను చూసే కనులు మాట్లాడలేవు నమ్మవా తొలి చూపే తగిలినే మారిపోయా నీవుగా తన వెంటే నడిపించే తొలి అడుగు ప్రేమే కదా ఇన్ని నాళ్ళుగా నా గుండె లోపల నీ దాచుకున్న ఊహలన్నీ నిన్నే చేరగా రెప్పపాటులో నా మనసు పొరలలో పెనవేసుకున్న బంధమేదో ప్రేమగా మారగా ఆధారం అంటూ ఎరగని యారో ప్రాణం ప్రేమే కాదా అన్నింటా తానున్నానని ఏ చోటైనా లేదా పలికే పెదవులే వణికే వేళలో ప్రతి శ్వాస వరమే కదా ప్రేమ ప్రేమగని ప్రేమగా పిలిచానే మనసాగక తెలిసి అడిగా నీ ఆశగా తమరి చెబితే విన్నానుగా ఏడు వింతలు చూసే వీలు ఉన్నది ఈ ప్రేమ వింతలన్నీ చూడతరమా ఓ చెలి ఏడు జన్మలో పొందే పుణ్యమున్నది ఈ ప్రేమ జన్మ గొప్ప వరము అంది నామది నీ వల్లే మొదలయ్యింది నీడలతో మాట్లాడే వైనం నిద్రతో పని లేకుండా కమ్మని కలలే సర్వం మనసే కోవెలి ప్రేమే దేవతే వెలిసింది నాలో ఇలా ప్రేమ ప్రేమగని
కనులు మాట్లాడలేవు నమ్మవా తొలి చూపే తగిలినే మారిపోయా నీవుగా తన వెంటే నడిపించే తొలి అడుగు ప్రేమే కదా అన్నా అన్న చేతి గాయమైందనా ఆ రిషిగాడికి ఒళ్ళంతా గాయాలవ్వాలి. రక్తం కారుతుందనా ఆ గుండగాడి రక్తం నేను కళ్ళారా చూడాలి. వాడు మామూలోడు కాదన్నా. వాడిని దెబ్బ కొట్టడం అంత ఈజీ కాదు. ఎదురు దెబ్బ కొట్టడం కష్టం, దొంగ దెబ్బ తీయాలి. ఎలాగన్నా? ఎప్పటికప్పుడు వాడి విషయాలు తెలుసుకోండి. వాడు ఏమార్పాటుగా ఉన్నప్పుడు నాకు ఫోన్ చేయండి. వాడిని కాల్చి చంపేస్తాను. ఈ చెయ్యి నా రక్తం కళ్ళ చూసింది, ఈ చెయ్యి వాడి రక్తం కళ్ళ చూస్తుంది. అన్నయ్య ఈరోజు మిస్ అవ్వకూడదు. ఐ లవ్ యూ చెప్పేయ్. హలో, ఐ లవ్ యూ. మా అన్నయ్య కత్తిలాంటి మగాడు. ఇన్నాళ్ళు కత్తిలే మా అన్నయ్యకి లైఫ్. ఇప్పుడు నువ్వే మా అన్నయ్య వైఫ్. ప్రేమించేయి. నేను ఈ రౌడీ గాని ప్రేమించాలా? ప్రేమించాలి అంతే. నీకు 24 గంటలు టైం ఇస్తున్నాను. రేపు ఇదే టైంకి నువ్వు ఇక్కడికి రావాలి. నాకు ఐ లవ్ యూ చెప్పాలి. సరే సరే పద. అన్నా చెప్పరా. ఆ రిషిగాడు కాలేజ్ బస్ స్టాప్ దగ్గర వెయిట్ చేస్తున్నాడు. ఓరి ఇంకా రాలేదంట్రా? వస్తుందన్నా. చూసావన్నా నా మాట పవరు? వస్తుందన్నా, వచ్చింది. వీడెవడో? నా లవర్. ఏంటన్నా ఇంత జర్కిచ్చింది? నీ లవరా? అవును, మేమిద్దరం ప్రేమించుకున్నాం. ఈ రిషి ప్రేమించిన అమ్మాయిని ఇంకెవరూ ప్రేమించకూడదు. అన్న ఒక్కసారి కబ్జా చేశాక అది అన్న ఆధీనంలోనే ఉండాలి. నాది అంటే బొక్కలు ఇరుగుతాయి. రేయ్ నువ్వు ముయ్యి. చూడు, నీది 1 వే లవ్, మాది 2 వే లవ్. మేమిద్దరం ప్రేమించుకుంటున్నాం కనుక నువ్వు స్వాతిని మర్చిపో. కుదరదు. నేను ఫిక్స్ అయ్యాను. స్వాతి నన్నే ప్రేమించాలి, నువ్వే మర్చిపో. రేయ్ నీకు చెప్తుంటే అర్థం కాదా? చక్రి అయ్యో దీన్ని జీపెక్కించండి. వాడు ఇక్కడ మిస్ అయ్యాడు, అక్కడేసి. ఓకేనా?
నమస్తే నమస్తే. ఏంటయ్యా దొంగతనాలు పూర్తిగా మానేశారా? అంటే ఇప్పుడు మానేసే ఉంటారులేండి. అదే ప్రయత్నంలో ఉన్నాం. తాత ముత్తాతల నుంచి అలవాటు అయిపోయింది కదా, మానేయాలంటే కొంచెం కష్టం అవుతుంది గురుగారు. అంటే జెనెటిక్ ప్రాబ్లం అంతేనా? ఎంత కరెక్ట్ గా పట్టుకున్నారు సార్. అందుకే మీరు కాస్త పెద్ద మనసు చేసుకుని మేము మారటానికి ఇంకో మార్గం ఏదైనా చూసి పెట్టాలి గురుగారు. అంటే మీలో మారాలి అన్న ఆలోచన వచ్చింది. వెరీ గుడ్ వెరీ గుడ్. చూడండి, ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలన్నారు, వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలన్నారు. మీరు దొంగతనాన్ని మానేయాలనుకుంటే మళ్ళీ మీరు దొంగతనాన్ని మొదలు పెట్టాలన్నమాట. పాపరా గారు, సీతమ్మ, అమ్మా కనకమ్మ, ఇలా రామ్మా. మీరు కూడా రండి రండి. ఇప్పుడు వీడు మన దొంగలు మారడానికి ప్రయత్నిస్తున్నారు. వీళ్ళు మారాలంటే మనమంతా కోఆపరేట్ చేయాలన్నమాట. ఏం చేయాలో చెప్పండి. మీరందరూ చూస్తుండగానే మీ గోల్డ్ ఐటమ్స్ ని మేము దొంగతనం చేస్తాం. అప్పుడు మీరు వాళ్ళని కొట్టకండి, తిట్టకండి, చూస్తూ ఉండండి చాలు. అంతే. పిచ్చి పప్పలా కనపడుతున్నావా? ప్లీజ్ ప్లీజ్ మీరు కొంచెం ఆవేశం తగ్గించుకోండి. అప్పుడే మీకు అర్థమవుతుంది. దొంగల్ని దౌర్భాగ్యుల్ని మనమే మార్చాలి. అది మన బాధ్యత. లేదంటే మనకే బొక్క. ఒకసారి వాళ్ళ ఫేస్లు చూడండి. మారాలి 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 అని ఎంతలా తప్పించిపోతున్నారో చూడండి. ఆ పాప ఫేస్ చూడండి ఒకసారి. అంచేత ప్లీజ్ ప్లీజ్ మీ అందరికీ నమస్కరిస్తున్నాను. దయచేసి కోఆపరేట్ చేయండి. నో ఛాన్స్. మీకేమైనా డౌటా? నేను షూరిటీ ఉంటాను. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. దొంగల్స్ మీరు స్టార్ట్ చేయండి. ఈ పవిత్ర కార్యం మీతోటే ప్రారంభిస్తాం. అలాగే. ఫస్ట్ పెద్ద వస్తువు తీసుకున్నాడు. ఈ రింగ్ ఎప్పటికి మాత్రం ఇదే. సరే తీసుకున్నాడు. ఎన్ని కాసుకున్నాడు పెన్నా? కొత్తదా? ఈ దెబ్బతో వీళ్ళు మారిపోతారు. గురుగారు మరి జంపు జిల్లాని అంటే వెయిట్ అండ్ సీ. జంపు జిల్లాని అంటే ఇదా? నేనేటో అనుకున్నాను. దొంగతనం చేసినట్టు పారిపోకుండా ఇక్కడే ఉండిపోతారా? వాళ్ళు ఒరిజినల్స్ అయితే తిరిగి వెనక్కి రారు. కానీ వాళ్ళు రియలైజ్డ్ కనుక డెఫినెట్ గా వెనక్కి వస్తారు. మీ వస్తువులు మీకు ఇచ్చేస్తారు. నేను గ్యారంటీ. సార్ వాళ్ళు రాలేదు సార్. రావాలి. సరే వెయిట్ అండ్ సీ. సార్ వాట్? వాళ్ళు మీకు పెట్టారు సార్. వాట్ సార్? వాళ్ళు మీకు పెట్టారు పెద్ద బొక్క. వాట్ 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 వాట్? వాట్లేదు, వంకాయ పులుసు లేదు, వదలండి. ఏది నా కారు? ఏది నా వంకరాలు? అనియా ఒక్క నిమిషం. ఏంట్రా ఎందుకు ఆగమన్నాడు? అదే తెలియడం లేదన్నా. ఇప్పుడు తన్నులు తింటాడేమో. ఈ అడ్డాల ఆడదిక్కు లేదు వదినా. నేనే నీ ఆడపడుచును అనుకో. ఆ కుడికాలు ముందు పెట్టిరా అమ్మా. అనియా వదిన ఎడంకాలు ముందు పెట్టింది. నీ ప్రేమ గోవిందా గోవిందా. వాడి పంజోర్రా. గోవింద 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 గోవింద. డాక్టర్ హౌ ఇస్ హీ? డోంట్ వరీ, హీస్ ఆల్ రైట్. 2-3 రోజుల్లో డిశ్చార్జ్ చేస్తాం. చూడొచ్చా డాక్టర్? చూడండి. థ్యాంక్ యూ డాక్టర్. చక్రి ఇప్పుడు ఎలా ఉందిరా? చాలా బాధగా ఉందమ్మా. బైక్ కాస్త స్లోగా తోలొచ్చు కదా. ఇప్పుడు చూడు ఎన్ని దెబ్బలు తగిలాయో. ఊరుకో లక్ష్మి, వాడికి ఏం కాలేదుగా. కాకపోవడం ఏమిటండి, ఇంత ప్రమాదం జరిగితే. ఒరే చక్రి, కాస్త జాగ్రత్తగా తోలచ్చుగా. మేము చూసి అంత కంగారు పడుతుందో. పాప రాత్రంతా మీరందరూ కాస్త బయటకు వెళ్ళండి. పేషెంట్ కి డ్రెస్సింగ్ చేయాలి. ఓకే వెళ్ళండి సార్ ప్లీజ్. మీరు కూడా బయటకు వెళ్ళండి. ప్రభాకర్. ఏంట్రా? నన్ను కాపాడినందుకు థ్యాంక్స్ రా. స్వాతి కోసమే నా ప్రాణాలు పోలేదనిపిస్తుందిరా. ఎలాగైనా సరే స్వాతిని కాపాడాలరా. రిషి ఎక్కడుంటాడో కనుక్కో. అమ్మయ్యా, టెన్షన్ తగ్గింది. మందేసేయాలి. ఎవరికి? ఏంటి మందు? నాకే. ఏ రోగానికి? అన్ని రోగాలకి. అది సర్వరోగ నివారణి. ఒళ్ళు నొప్పులు ఇట్స్ గాన్. జలుబు దగ్గు గాయబ్.
మనసు నొప్పి పోతుంది. ఓహో అమృతాంజనమా? కాదు, అమృతం. పెగ్గు మా అమ్మ ఉగ్గు పాలతో నేర్పింది. సిగ్గులేదు? బట్టలు నాగా సిగ్గెందుకు? చీర్స్. ఏంట్రా ఇవన్నీ? వదినా, ఇవన్నీ తాగి తిని పడుకొని ఉదయాన్నే లేచి ఐ లవ్ యూ చెప్పమన్నాడు మా అన్నయ్య. ఇవన్నీ నాకేనా? ఒకసారి వాడిని పిలు. ఎవరిని? అది మీ అన్నని. అన్యా, మన ట్రీట్మెంట్ వదిన ఫుల్ ఇంప్రెస్డ్. నేను తీసుకురమ్మది అన్యా. ఒరేయ్, ఏంటదినా? నిన్ను కాదురా, మీ అన్నని. ఎంత మాట అనేసింది? ఆడపిల్లకి ఏమివ్వాలో తెలీదు. నీకెందుకురా లవ్వు? ఫస్ట్ నాకేం కావాలో అడిగి నా ఇష్టం తెలుసుకుని కదా పంపాలి. సరే, నీకంత అర్థం కాదు కానీ నా మెనూ నేనే రాసిస్తాను. పేపర్ పెన్ తీసుకురా. ఇప్పుడు 2 చపాతీ, ఒక కర్డ్ రైస్, మార్నింగ్ 6 o'clock ఒక బెడ్ కాఫీ, 8 o'clock ఒక ప్లేట్ ఇడ్లీ, ఒక ఫ్రూట్ సలాడ్, 11 గంటలకి ఒక కొబ్బరి బొండం, ఒక కప్పు బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్, 1 గంటకి ఒక వెజిటేరియన్ ఫుల్ మీల్స్, మధ్యాహ్నం 3 గంటలకి లేస్ చిప్స్ విత్ టీ గానీ కాఫీ గానీ. అన్నా ఆప్షన్ ఇచ్చిందన్నా. ఇంకా ఉన్నాయి. సాయంత్రం 5 గంటలకి 3 పెర్క్ చాక్లెట్స్, 2 మిర్చి బజ్జీలు, రాత్రి 8 o'clock హార్లిక్స్, 10 o'clock 2 పుల్కాలు, నంచుకోవడానికి ఏదైనా ఆకుకూర. ఇది రేపటి వరకు మెను. ఎల్లుండి నేను ఇక్కడే ఉంటే వచ్చి ఫ్రెష్ గా మెను తీసుకో. అంత మాట అన్నవేటొదినా? నువ్వెప్పటికీ ఇక్కడే ఉండాలి. ఒరే ఆడపడుచు, చెప్పొదినా? ఇవి కూడా తెచ్చిపెట్టు. అలాగే. ఒక చిన్న ఇన్ఫర్మేషన్. ఏంటొదినా? మీ అన్న రేపులో ఏమైనా చేశాడా? లేదు గానీ ఓ 20-30 మాటలు చేసుంటాడు. మళ్ళీ ఏం రాసింద్రా? చదువు. పర్సనల్ అన్నయ్య. ఎందుకు ముందుకొస్తారు? చదువుతాం కదా పెద్ద. ఒక బ్రష్, ఒక టంగ్ క్లీనర్, క్లోజప్ పేస్ట్, లక్స్ సోపు, ప్యాంటీన్ షాంపూ, ఓ ఫెయిర్ ఎవరు, 4 సుడీదార్లు, 4 బ్రాలు, 4 చెడ్డీలు, ఓ ఫ్రీ. ఫ్రీయా? ఏంట్రా? పర్సనల్ అని చెప్పాను కదా అన్నయ్య, అర్థం చేసుకోండి. పండగ శివానుగ్రహ ప్రాప్తిరస్తు, పుత్ర ప్రాప్తిరస్తు, అష్టైశ్వర్య ప్రాప్తి. రిషిగాడు చెప్తా వాడి పని. నా గుడి స్థలాన్ని కబ్జా చేస్తాడా? ఏమిటిది? అన్న ఈ గుడిని కబ్జా చేశాడు. నేను ఒప్పుకోను. అమ్మో! అమ్మో! ఇలా దయచేశారేమిటి? అన్నకి దేవుడితో పనిబడింది. ధ్వజస్తంభం లాంటి రిషి గారికి దేవుడితో పనే ఏమిటో? అనియా పంతుల్ని తిడతాడు. అయ్యా అయ్యా అయ్యా, నేను పొగుడుతున్నాను. గుడికి ధ్వజస్తంభం ఎంత ముఖ్యమో ఈ సిటీకి రిషి గారు కూడా అంతే ముఖ్యం అని చెప్తున్నాను. అవి ఈ పళ్ళెల్లో పెట్టండి. పేరు రిషి, గోత్రం. పూజ చేయాల్సింది అన్న పేరుతో కాదు మరి. అన్నయ్య రోడ్డు మీద ఒక అమ్మాయికి ఐ లవ్ యూ చెప్పాడు. ఆ అమ్మాయి కూడా అన్నయ్యకి ఐ లవ్ యూ చెప్పాలి. కాబట్టి ఐ లవ్ యూ అని పూజ చేయాలి. ఐ లవ్ యూ అని పూజ చేయాలా? మీరు గుడికి వచ్చినప్పుడే అనుకున్నాను ఇలాంటిది ఏదో జరుగుతుందని. ఏంటి పంతులు ఆలస్యం? మంత్రాలు చదవండి. దేవుడి మంత్రాలు చదవకుండా ప్రేమ మంత్రాలు చదివితే ఇంకా పవర్ ఉంటుంది. విన్నారుగా, ప్రేమ మంత్రాలు చదవండి. ప్రేమ మంత్రాలు ఏమిటండి? నా పిండాకుడు. చదవరా? చదువుతానండి. శివ నన్ను క్షమించు. ఓం ప్రేమాయ నమః, ఓం శ్రీకృష్ణాయ నమః, ఓం మన్మథాయ నమః, ఓం పెళ్ళాయ నమః, ఓం దండాయ నమః. నా పిండాకుడు లవ్వట లవ్వు కొవ్వెక్కి. ఇదిగో నాయన ప్రసాదం. ఓ పంతులు, ఈ ప్రసాదం తినగానే ఆ పూరి అన్నకి ఐ లవ్ యూ చెప్పుద్దా? ఎందుకు చెప్పదు నాయన? ఒక్క పూరియే కాదు, తినే పూరి కూడా చెప్తుంది. ఒకవేళ చెప్పకపోతే నీ గుండు 2 చెక్కలవుతాయి. ఒకటి దేవుడికి, రెండోది నీ ఇంటికి.
నువ్వేం కోరుకున్నావు? మనిద్దరికి పెళ్లి కావాలని కోరుకున్నాను. ఓహో. మరి నువ్వేం కోరుకున్నావు? నువ్వు 10 మంది పిల్లలకి తల్లి కావాలని కోరుకున్నాను. అన్నా ఏంట్రా? వదిన నీ లవ్లో పడిపోయిందన్నా. పడిందా? పాడటం ఏంటన్నా, ఊహల్లో తేలిపోతుంటే ఐ లవ్ చెప్పేస్తదన్నా. వదినా గుడికెళ్ళి పూజ చేయించాము, ప్రసాదం తీసుకో. వదినా అన్నీకి ఐ లవ్ యూ చెప్పాయి. ఐ లవ్ యూ. ప్రేమించాక ఐ లవ్ యూ చెప్పాలి కదా వదినా. ప్రేమించానా? పాటేసుకున్నావుగా. పాటలు వేసుకున్నానా? ఓసోస్ మాకు తెలియదేటి. అన్నీ నువ్వు ప్రేమించాలని గుడికెళ్ళి పూజ చేయించుకొచ్చాం, అందుకే నువ్వు ప్రేమలో పడ్డావు. ఓ ఆడపడుచు, నేను ఊహల్లోకి వెళ్ళింది నా చక్రీతో. మీరెన్ని పూజలు చేయించినా ఈ స్వాతి మీ అన్నను ప్రేమించదు. రై పూజ చేయిస్తే ప్రేమిస్తుందని చెప్పావు కదా. ఇప్పుడే కదనయ్య పూజ చేయించాం, కొంచెం టైం పడుతుందన్నయ్య. రే ఇచ్చోడు వస్తున్నాడు రే. నగలెక్కడ్రా? అమ్మేశాం. వచ్చిన డబ్బులు ప్యాకెట్లో పోగొట్టాం. వాట్ 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 నువ్వు ప్యాక్ ఆడతావా? అదని ఫేవరెట్ గేమ్ అండి. అంటే గురువును మోసం చేసేస్తారన్నమాట. కాదు, మీరే శిష్యులను మోసం చేశారు. నేనా? అవును, దొంగతనాలు చేయమన్నారు, చేశాం. పారిపోతున్నాం, పట్టుకోవడానికి ఎవరు రాలేదే. కనీసం దొంగలని అరవలేదే. అక్కడికి 1-2 సార్లు వెనక్కి తొంగి చూసాం కూడాను. ఎవరైనా అరిచుంటే ఓహో ఇది నాటకం కదా అని వెనక్కి తిరిగి వచ్చేవాళ్ళం, ఎవరి గోల్డ్ వాళ్ళకి ఇచ్చేవాళ్ళం. ఎవరో రాలేదు, మేము వెళ్ళిపోయాం. అంతే తప్ప మేమేం కావాలని పారిపోలేదు సార్. ఇప్పుడు చెప్పండి తప్పెవరిది? నాదే బాబు, నాదే అమ్మా, నాదే 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 నాదే. ఊరుకోండి సార్, కొన్ని రాతలంతే, మేం మారం, మమ్మల్ని ఎవరూ మార్చలేరు. ఎవరు చెప్పారు? మారుస్తాను, నేను డెఫినెట్ గా మారుస్తాను. మళ్ళమ్మనమాట, నేను ఏం చేస్తే మీరు మారుతారు కాస్త చెప్తారా? మా కళ్ళ ముందే మీరు దొంగతనం చేసి దొరికిపోతే జనం మిమ్మల్ని కొల్లబొడి చేస్తుంటే అది చూసి మాలో ఏమైనా మార్పు వస్తుందేమో. డెఫినెట్ గా మార్పు వస్తుంది. ఎలాగా? మమ్మల్ని ఇంత దారుణంగా కొడతారా అని మీరు ఫీల్ అవ్వచ్చు, మీరు రియలైజేషన్ కలగచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు దొంగతనం చేయండి. నేనా? యు మీన్ మీ? మరి మీరు రియలైజ్ అవ్వాలి కదా. అసలే బక్క ప్రాణం, బొక్కలు ఇరిగిపోకముందే కాస్త మీరు రియలైజ్ అవ్వండి. నన్ను కాపాడండి, నన్ను హీరోని చెయ్యండి. చేస్తాం. మరి మీరు వెళ్ళండి. అలాగే చిన్న రిక్వెస్ట్. ఏం లేదు, మీరంతా ఎక్స్పీరియన్స్డ్ దొంగలు కదా, నాకు దొంగతనాలు కొత్త. అంచేత ఇక్కడ ఉన్నోళ్ళు ఎవరి దగ్గరికి వెళ్ళి ఈజీగా దొంగతనం చెయ్యొచ్చో కాస్త చెప్తే. ఒక్క నిమిషం, అదిగో అక్కడ నల్లగా ఆకుపచ్చ జాకెట్ వేసుకుందే, ట్రై చేయండి, రియాక్షన్ బాగుంటుంది. అయితే ఓకే, ఐఎమ్ ప్రొసీడింగ్. గురుగారు ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. అర్థం పడతా లేకుండా గురుగారు, మాలో ఇప్పుడే మార్పు స్టార్ట్ అయింది. అందుకే మీరు దొంగతనం చేస్తుంటే దొంగ దొంగ నడిచాం, జనంతో మిమ్మల్ని కొట్టించాం. పడండి పడండి. మార్పు మీలో కాదర్రా, నాలో స్టార్ట్ అయింది. ఎరా ఎన్ని రోజుల్లో ప్రేమ పుడుతుంది? ప్రేమ పుట్టడానికి రోజులు ఎందుకన్నయ్య, క్షణాలు చాలు. నా దగ్గర బ్యూటిఫుల్ ఐడియా ఉందన్నయ్య. ఏంటో చెప్పు. నువ్వు కొడతావు అన్నయ్య. నేను కొట్టలే, చెప్పరా. ఈ గుండు గడితో కొట్టిస్తావు అన్నయ్య. నువ్వు కొట్టినా పర్లేదు అన్నయ్య, మా రిషియాన్ని కొట్టడానికి చాలా గర్వంగా ఫీల్ అవుతాను బయట. ఈ వర్స్ట్ ఫెలో కొడితే నాకు చాలా అవమానం అన్నయ్య. ఏట్రా నువ్వు చెప్పరా. అది కాదన్నయ్య, వద్దున్న అలా చీకటి గదిలో బంధిస్తే ప్రేమ పుట్టదన్నయ్య. అలా ప్రకృతిలో తీసుకెళ్ళావనుకో ప్రేమ పుడుతుంది. ఏదైనా బ్యూటిఫుల్ లొకేషన్ మార్చేద్దాం అన్నయ్య. ఇంత మంచి ఐడియా ఇస్తే కొడతానంట్రా, ముద్దు పెడతాను. చక్రి చక్రి, రిషి ఎక్కడున్నాడో తెలుసుకున్నాను రా. రే పదండ్రా. రే రే రారా. రండ్రా. మీరు అటు చూడండి రా. అలాగే రా. చూడ స్వాతి కనిపించిందా? అక్కడంతా ఎత్తుకండి రా. లేదురా, అటు చూడు. నీకు స్వాతి కనిపించిందా? కనపడలేదే.
మీకు కనపడలేదురా. మీకు స్వాతి కనిపించిందా? కనపడలేదు. నాకు కనిపించలేదురా. అయితే ఇప్పుడు ఏం చేద్దాం? పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి. ఎవరయ్యా మీరంతా? ఏంటి విషయం? సార్ మేమంతా కాలేజ్ స్టూడెంట్స్. మా కాలేజ్ స్టూడెంట్స్ స్వాతిని ఆ రిషి కిడ్నాప్ చేశాడు. కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాం. ఓ ఐ సే. అందుకు సాక్ష్యం ఏమైనా ఉందా? నేనే సాక్ష్యం సార్. నా కళ్ళ ముందు ఎత్తుకెళ్ళాడు. నీ కళ్ళ ముందు ఎత్తకపోతుంటే నువ్వేం చేస్తున్నావా? నేను ఆపడానికి ట్రై చేశాను సార్. అప్పుడే యాక్సిడెంట్ అయింది. సినిమా హీరోలో ట్రై చేసావన్నమాట. గుడ్. అయినా ఆ హీరోయిన్ ఎవరో ఎత్తకపోతే నీకేంటయ్యా ప్రాబ్లం? ప్రాబ్లం కాదు సార్, బాధ. స్వాతి నేను ప్రేమించుకున్నా. ఓహో అదే సంగతి. అయితే నీ లవర్ను నువ్వు మర్చిపో. ఎందుకంటే ఆ రిషి నచ్చిన దాన్ని వదలు. ఏంటా చూపు? కోపం వచ్చిందా? మేము వచ్చింది రిషి ఏం చేస్తాడని అడగడానికి కాదు, మరి కంప్లైంట్ ఇవ్వడానికి. కంప్లైంటేగా ఇచ్చెళ్ళు. ఆ అమ్మాయి దొరికితే కాకితో కబురు పెడతా. చూస్తుంటే ముద్దొస్తున్నావు. ఓ పని చెయ్యి, చక్కగా ఇంకో అమ్మాయిని ట్రై చేసుకో. ఎందుకంటే నీ స్వాతి ఆ రిషి చేతిలో నలిగిపోయి ఉంటుంది. రిషి వాడు కంప్లైంట్ ఇచ్చాడు, చించి అవతల పడేశా. వేసేద్దామనే పెద్ద పోటీగాళ్ళగా. చూసుకో. నమస్తే అన్న. రేయ్ ఇప్పుడు చూడు. సూపర్ అన్నయ్య, సూపర్. మీ వదిన గదిలోనే ఉందా? లేదన్నయ్య, గార్డెన్ లో ఉంది. గార్డెన్ లోనా? అవునన్నయ్య, రావణాసుడు కూడా సీతమ్మతల్లి గదిలో పెట్టలేదు, గార్డెన్ లో పెట్టాడు. స్వాతి నా ప్రేమలో పడుతుందా? ఆల్రెడీ పడింది కదా అన్నయ్య. పడిందా? ఎప్పుడు? అదే చక్రిగడితో. అన్నయ్య అన్న చేయి నీ చెంప మీద పడింది. ఎలా ఉంది? అదిరింది. గణేష్, స్వాతి నా ప్రేమలో పడాలంటే ఏం చేయాలరా? అన్నా వదినకి ఏదైనా ఇష్టమైంది తెచ్చిచ్చా అన్న. తెచ్చిచ్చే తెలుగులో పడిపోతుందా? వదినకి చక్కెర అంటే ఇష్టం అని తెచ్చిచ్చానయ్య. ఎరా స్వాతికి ఏమి ఇష్టమో ఎలా తెలుస్తుంది? వదిన్నే అడుగన్నా. ఏదడితే తెచ్చివు. పూర్తిగా లవ్లో పడకపోయినా కాస్త ఇష్టపడుతుంది. ఎరా ఎవరైనా కిడ్నాప్ చేస్తే ఏడుస్తుంటారు, ఇదేంట్రా ఇంత హ్యాపీగా ఉంది? వదిన 1947లో అమ్మాయి కాదన్నయ్య, 2007లో అమ్మాయి. ఆ మహా అయితే ఏం చేస్తాడు, రేప్ చేస్తాడు అంతేగా అనుకుంటుంది. ఓ పని చేయనయ్య, ఈ గిఫ్ట్ తీసుకెళ్ళి వదిలికి ఎంటర్ ఐ లవ్ యూ చెప్పేస్తుంది. వదిలికి దాచానయ్య. స్వాతి ఏంటి? లవ్ గిఫ్ట్. ఏంటది? దీన్ని లవ్ గిఫ్ట్ అన్న వెదవెవడ్రా? అయినా నీకెందుకురా ఇవన్నీ? అడ్డమైన వెదవలు చెప్పేవన్నీ వింటావు. ఎవరికేమి ఇవ్వాలో తెలీదు. నీకెందుకురా లవ్వు? చక్కగా వెళ్ళి ఏ ల్యాండ్స్ ఇల్లు కబ్జా చేసుకోవచ్చుగా. అన్నా వాడి మాటలు వింటే నీ పని కథమేనన్నా. వదినికి ఏది ఇష్టమో తెచ్చిపెట్టి మ్యాటర్ ఫినిష్. స్వాతి నీకేమంటే ఇష్టం? నాకు ఇష్టమైంది నువ్వు తెచ్చివ్వలేవు. తెచ్చిస్తా. సరే, నా కుందేలు ఇష్టం. ఆ కుందేల్ని తెచ్చివు. ఆఫ్టర్ ఆల్ కుందేలా? చూస్తూనే ఉండు, నీ కళ్ళ ముందే పట్టుకొని తీసుకొస్తా. ఆగమంటుంటే నా లవ్ కోసం హెల్ప్ చేయవే. ఆగమంటుంటే ప్లీజ్. ఆగమంటుంటే ఆగమంటుంటే నీ సంగతి చెప్తా. ఆగ ఆగమంటుంటే నాకు హెల్ప్ చేయవే.
ఆఫ్టర్ ఆల్ కుందేలే దొరకలేదు, నా ప్రేమ ఎలా దొరుకుతుంది? ఇంకెప్పుడు నా ప్రేమ కోసం ట్రై చేయకు. నేను లవ్ చేయను, నా చక్రీనే లవ్ చేస్తాను. నా చక్రీ వస్తాడు, నన్ను తీసుకెళ్తాడు. వస్తే చస్తాడు. అసలు నీ వల్ల ఇదంతా జరిగింది. అది కాదు బా, ఏది కాదు. నీ కంపెనీ ఎవరు తెరవద్దు. వాళ్ళని నెత్తికెక్కించుకోవద్దని ఎన్నిసార్లు చెప్పాను? వింటేగా నా మాట? వాడు హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అవ్వకముందు అక్కడి నుంచి వెళ్ళిపోయాడట. హూజ్ రెస్పాన్సిబుల్? నా మాట వింటేగా? నీకే నువ్వు శుభ్రంగా బంతు కొట్టి పడుకుంటావు, నేనే కొట్టాలి. నన్ను కొట్టి పడుకో బా. వాడిని వెనకేసుకొచ్చిన మాట వాస్తవమే, కానీ వాడు అలా చేస్తాడు అనుకోలేదు. నాకు టెన్షన్గానే ఉంది. అల్లుడు ఏమైందిరా? మావయ్య బాబు ఏమైందిరా చక్రి? ఏం జరిగింది చక్రి? ఏమైందిరా? చూడు చక్రి, ఈ ప్రేమలు గొడవలు అంటూ లేనిపోయిన వాటిని నీ ప్రాణాల మీద తెచ్చుకోకు. అవును చక్రి, డాడీ చెప్పినట్టు విను. నా ప్రాణం పోయినా నేను స్వాతిని మర్చిపోలేను నాన్న. తను నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. అరే చక్రి, ఆ అమ్మాయి నీకెంత ముఖ్యమో నువ్వు మాకంతకంటే ముఖ్యంరా. అవునరా, నీకేదైనా అయితే మేం తట్టుకోలేవురా. అలాగే స్వాతికి ఏమన్నా అయితే నేను తట్టుకోలేను మమ్మీ. రే, నీ మనసు మాకు అర్థమైందిరా. క్యారీ ఆన్. థ్యాంక్స్ డాడ్, థ్యాంక్స్ లాట్. బావా, ఇన్నాళ్ళకు నువ్వు నాకు నచ్చావు. అల్లుడు ఫుల్గా ప్రొసీడ్ అయిపో. వదలండి, వదలండిరా. జోకర్ వచ్చిందిరా. కాదన్నా, పంతులు వచ్చాడు. వదలండి. అయ్యో అయ్యో, కళ్ళు తిరుగుతున్నాయి. అమ్మా, ప్రసాదం తింటే అన్నయ్య లవ్ సక్సెస్ అవుతుందన్నావుగా? ప్రసాదం ఒకటే కాదండి, జాతకాలు కలవాలి. ఇదిగో చెయ్యి, జాతకం చెప్పు. వదిన అన్నయ్య లవ్ చేస్తుందా? చెయ్యి చూసి పెళ్లి అవుతుందో లేదో చెప్పగలను గానీ లవ్ ఆడుతుందో లేదో ఎలా చెప్పగలను? పంతులు, అన్నయ్య తడాక తెలుసుగా. నువ్వు గుళ్ళో దేవుడికి దీపం పెడితే నీకు దీపం పెడతాడు. ఏయ్ పంతులు, అది కత్తులు పట్టించేయి, బాంబులు విసిరించేయి. నువ్వెంతో పుణ్యం చేసుకుంటే గానీ అలాంటి చెయ్యి దొరకదు. జాగ్రత్తగా చూడు. రామకృష్ణ, మీరే నన్ను కాపాడాలి. గీతలు ఎలా ఉన్నాయి పంతులు? మీ చేతిలో గీతలకే బ్రహ్మాండం, నా తల మీద గీతలే అధ్వానం. నిజం చెప్తే నా తల 2 చెక్కలు అవుతుంది. ఎలాగోలా తప్పించుకోవాలి. చెప్పు పంతులు, వదిన అన్నం లవ్వాడుద్దా? ప్రేమకైనా పెళ్లికైనా ఇద్దరి జాతకాలు చూడాలండి. అమ్మాయి లేకుండా చెప్పలేను. వస్తా. ఆగు పంతులు. అయ్యా, అమ్మాయి వచ్చాక వస్తాను రిషి గారు. అమ్మాయి ఇక్కడే ఉంది. అమ్మాయి ఇక్కడే ఉందా? ఆహా, ఏమి నా భాగ్యం. నన్ను తొందరగా వదిలితే స్వామివారికి నైవేద్యం పెట్టుకోవాలి. నువ్వేనా అమ్మా సీతమ్మ తల్లివి? అనియా, పంతులు నేను రావణాసురుడు అంటున్నాడు. అయ్యా అయ్యా అయ్యా, నేను ఆ ఉద్దేశంతో అనలేదు. నన్ను రాముడన్నా రావణాసురుడన్నా పర్వాలేదు. ఈ పోరి చేయి చూసి నన్ను ప్రేమిస్తుందో లేదో చెప్పు. దాంట్లో మటికి తేడా వస్తే నిజంగా రాక్షసున్నవుతా. ప్రేమ గురించి చెయ్యని చెప్పదు, మనసు ఒకటే చెప్పగలదు. అయితే ఆ మనసే చూసి చెప్పు పంతులు. మనసు చూడడం ఎలాగండి? అమ్మా తల్లి, నన్ను కరుణించు. నీ మనసు చూపించక్కర్లేదు గాని నీ చెయ్యి పడేయమ్మా చాలు. ఎడం చెయ్యి కాదు, కుడి చెయ్యి బాబు. వీడికి జన్మకి పెళ్లి యోగం లేదు. చేతులు ఎంతసేపు చూస్తావు? మరి చూడద్దాండి, అసలే రిషి గారి ప్రేమ వ్యవహారం. ఏదన్నా తేడా వస్తే నా తల. మీ చేతి గీతలు, ఈ అమ్మాయి చేతి గీతలు, మీ జాతకం, ఈ అమ్మాయి జాతకం తీవ్రంగా పరిశీలించిన పిమ్మట నీ చెయ్యేందుకు పంతులు? నా జాతకం కూడా చూసుకోవాలి కదండి. ఎందుకు? ఒక్క నిమిషం ఆగండి, మీకే తెలుస్తుంది. ఏంటి? సుబ్బు పెళ్లి ఎంకి చావుకొచ్చినట్టు మీ ప్రేమ నా చావుకొచ్చింది. దీనికి ఒక్కటే పరిష్కారం. ఏంటి? అన్నయ్య, పంతులు కూడా అచ్చో నాలాగే జంపు. పాపరా, అమ్మ పలుకు జగదమ్మ పలుకు, చిలక చిలక రామ చిలక, చిలక చిలక రామ చిలక. బాబు, చిలక జోష్యం చెప్పాలి. జరిగింది చెప్తాం, జరగబోయేది చెప్తాం, పోయింది చెప్తాం, వచ్చేది చెప్తాం. అయితే మా వాళ్ళు ఎవరిని
ఒక గుండా ఎత్తుపోయాడు. ఎక్కడుందో చెప్పగలవా? హీరో ఇట్రా, నీ హీరోయిన్ ఎక్కడుందో చెప్తాం. మీ జాతకాల పైన నాకు నమ్మకం లేదు. నా స్వాతిని నేనే వెతుక్కుంటాను. కుర్రాడు మంచి జోరు మీద ఉన్నాడు, చిలకని పట్టేదాకా వదలడు. మా వాడికి మంచి పట్టుదల ఉంది. వస్తాను. ఎక్కడికి వెళ్ళేది? డబ్బులు ఇవ్వకుండా. జాతకం చెప్పలేదు కదా? జాతకము చెప్పినా చెప్పకపోయినా డబ్బులు ఇవ్వాలి. చెప్పలేదు కదా? వచ్చేవు కదా? చెప్పలేదు కదా? వచ్చేవు కదా? చెప్పలేదు కదా? వచ్చేవు కదా? నీతో గొడవ ఎందుకురా బాబు? ఇదిగో. ఏమిటది? ఇది చిలకలూరుపేట చిలక, కాస్ట్లీ చిలక, మినిమం 100. ఇది ఎక్కడ ట్విస్ట్ రా బాబు? అంటే 100. ఇదిగో. నీ పేరేమి? లింగారావు. నీకు ఇష్టమైన దేవుడెవరు? వెంకన్న. రాముడు, చిలక, జాతకం, ప్రశ్న. వివాహం, శోభనం, తద్దినం, పెదకార్యం. కిచిడి కిచిడి, రామకిచిడి. ఎండలో తడవకూడదు, వానలో ఎండకూడదు. చిలకలూరుపేట చిలక బయటకు రావే. ఆడ చిలకలాగా ఉంది. కిచిడి కిచిడి, రామకిచిడి. నీ కులదైవం వెంకన్న. వెంకన్న సాక్షిగా చెబుతున్నా, నీ 20లో పట్టావు ఒక చిలకని. అది కాస్త తుర్రుమని ఎగిరిపోయింది. సెక్స్ లేక త్రిబులెక్స్ తో సరిపెట్టుకున్నావు. వన్స్ అపాన్ ఎ టైం నీ లవర్ ని చూసి మొగ్గా మొగ్గా బుగ్గా బుగ్గా అనేవాడివి సిగ్గు లేకుండా. ఇప్పుడు చుక్కా చుక్కా పెగ్గు పెగ్గు అని దేవులాడుతున్నావు గతి లేక. అవునా కాదా? అవును అవును. డోంట్ వర్రీ, నీ 20లో పోయిన చిలక 40లో దొరుకుతుంది. 40లోనా? ఇప్పుడు నా ఏది 40 కదా? మరి ఇంకే, చిలక దొరికే సమయం వచ్చింది. ఏమే చిలక, నీ చిలక దొరుకుతుంది. ఎప్పుడు? నిండు పౌర్ణమి నాడు. గుళ్ళోనా? కాదు, తూర్పుగా తిరిగి 8 మైళ్ళు ముందుకు పో. పోయాను. అక్కడ నుండి 7 అడుగులు వెనక్కిరా. వచ్చాను. ఎదురుగా ఉంటుంది ఒక సొరపన్న చెట్టు. ఆ చెట్టుకు పెట్టు ఒక దండం. పెడతా. అప్పుడు దొరుకుతుంది నీ పెట్ట అక్కడ. వస్తానండి. ఓ థ్యాంక్స్. సూపర్. ఎలా? ఇలా? అద్భుతం. ఏంట్రా చాలా దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? నీ గుండె మీద ఎంట్రుకలు ఎలా మొలిపించాలా అని. ఏం ఆలోచిస్తాం? అసలు అన్నయ్య ప్రేమలో వదిన ఎలా పడుతుందా అని ఆలోచిస్తున్నాను. ఏదో ఎదవైడియా ఆలోచించుంటావుగా, చెప్పు. ఆ ఎదవ ఐడియాలని నీయి. నేను చాలా సూపర్ హిట్ ఐడియా ఆలోచించాను. అబ్బో. వదినికి ఆర్య సినిమా చూపిద్దామా? ఆర్య సినిమా? ఆర్య సినిమాలో హీరోయిన్ ఫస్ట్ ఒకటి ప్రేమలో పడుతుంది. ఆ తర్వాత హీరో ప్రేమలో పడిందా? అసలు ఇలాంటి బ్యూటిఫుల్ లొకేషన్ లోనే కదా హీరో ప్రేమలో పడింది. కరెస్టే. అయితే ఆ సినిమా చూపిస్తే వదిన అన్నయ్య లవ్ లో పడిపోద్దా? లేకపోతే ఆనంద్ సినిమా చూపిద్దాం. ఆనంద్ సినిమాలో ప్రేమించినోడితో హీరోయిన్ పెళ్లి క్యాన్సిల్ అవుతుందా? ఆ తర్వాత కదా హీరో ప్రేమలో పడింది హీరోయిన్. ఈ ఐడియాలో ఉంది అన్నయ్య. కూర్చో. కుందేలు పట్టితేమన్నావుగా, పట్టుకొచ్చాను, తీసుకో. అయ్యో సో స్వీట్. స్వాతి, థ్యాంక్ యూ. కమలా పండుగ నువ్వేగా కనుగొనుగొనుగొను నువ్వేగా వేగా 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 కమలా పండుగ నువ్వేగా కలువ పువ్వు నువ్వేగా పువ్వైనా పండైనా నువ్వేగా కలలో దొంగవు నువ్వేగా పగలు దొరవు నువ్వేగా దొరవైనా దొంగైనా నువ్వేగా కోనేరు నీడల్లో ఆ వెండి జాబిలి నువ్వేగా నాలేత గుండెల్లో బంగారు కొండవు నువ్వేగా 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 నా ప్రేయసి నువ్వేగా కమలా పండుగ నువ్వేగా కలువ పువ్వు నువ్వేగా పువ్వైనా పండైనా నువ్వేగా కలలో దొంగవు నువ్వేగా పగలు దొరవు నువ్వేగా దొరవైనా దొంగైనా నువ్వేగా తోం తోం తనన తోం తననా 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 ఊహని ఊకోనని నా ఊహ అంటోంది రానాని
ఇదెక్కడ ట్విస్ట్ రా బాబు. నా మొగ్గ సొరపొన్న చెట్టు దగ్గర ఉండటమేంటి? ఏదన్నా పాము కాటేసి చంపేస్తే అయ్యి బాబోయ్, ఓ పెగ్గేస్తే కానీ ఈ పొదల్లో అడుగు పెట్టలేం. ఇప్పుడు అనకుండా వచ్చినా భయం లేదు. మొగ్గా బొగ్గా మొగ్గా, ఇదిగో 8వ నెంబర్ రాయి. ఇక్కడి నుంచి 7 అడుగులు వెనక్కేయాలి. ఓకే, 1 2 3 4 5 6 7. మొగ్గా బొగ్గా మొగ్గా. మొగ్గా లింగం, ఎన్నాళ్ళకు కనిపించావు మొగ్గా? ఇన్నాళ్ళు ఏమైపోయావు లింగం? తాగుబోతునైపోయాను నువ్వు కనిపించక. నువ్వు ఆంబోతువు కనుక తాగుబోతువయ్యావు. నేను ఆవులాంటి ఆడదాన్ని, అందుకే ఏమైపోయావు మొగ్గా? అలా పొదల్లోకెళ్ళి గుసగుసలాడుకుందాంరా. అమ్మో, పొదల్లోకెళ్ళి గుసగుసలాడుకుంటే పాములు బుసగుసలాడతాయి. రావా? రాను. రావా? ఒక్కసారి నా కళ్ళలోకి చూడు. పున్నమి రాత్రి, పూల రాత్రి, వెల్లువనాలు పొంగిన వెన్నెల రాత్రి. పున్నమి రాత్రి, పూల రాత్రి, వెల్లువనాలు పొంగిన వెన్నెల రాత్రి. ఎక్కడున్నావు లింగం? స్వర్గంలో ఉన్నాను. రేపే మనం పెళ్లి చేసుకుందాం. మనం పెళ్లి చేసుకోవాలంటే నువ్వు పని చెయ్యాలి. 1000 పనులు చేస్తాను, చెప్పు మొగ్గా. చచ్చిపో. నువ్వు జోక్ చేస్తున్నావు కదా? కాదు, నిజం. వై? దయ్యము మనిషి పెళ్లి చేసుకోవడం కుదరదు కనుక. దయ్యం ఎవరు? నన్ను మర్చిపోలేక నువ్వు మందు తాగావు, నేను విషం తాగాను. ఆ రోజే చచ్చిపోయాను లింగం. నేను చచ్చినా నీ మీద నా ప్రేమ చావలేదు. అప్పటినుంచి నీకోసమే వెతుకుతున్నాను. నా అదృష్టం ఇన్నేళ్లకి కనిపించావు. నువ్వు చచ్చిపో లింగం. మనిద్దరం పెళ్లి చేసుకుందాం. హాయిగా ఈ చెట్టు మీద కాపురం చేద్దాం. అలాగే లింగం. రాలింగం, నువ్వు తొందరగా చచ్చిపో లింగం. మనిద్దరం పెళ్లి చేసుకుందాం. ఈ చెట్టు మీద హాయిగా కాపురం చేద్దాం. రాలింగం. లింగం, నా లింగం. ఇది మృత్యురాత్రి.
ఏడో వాడు నా వాడు లోపల లేడు, ఇక్కడెక్కడే ఉంటాడు, వెతకండి. థ్యాంక్స్ స్వాతి. అనియా ఏంట్రా? ఏటనియా ఎంత ఓసారిగా ఉన్నావు? ఉయ్యాలుగుతున్నావు, పక్క పాపిడి తీసావు, కొంప తీసి వదిలిగా నలేవి చెప్పించింది ఏటనియా? అబ్బో అబ్బో ఏటిదంతా సిగ్గే, నీకేదో అయిపోయినదన్నయ్యో. మీ వదినకి థ్యాంక్స్ చెప్పాను రా. అబ్బా ఐ లవ్ యూ చెప్పినంత ఫీలింగ్ ఇచ్చావు, చెప్పింది ఒక్క థ్యాంక్సా? వెళ్ళి ఐ లవ్ యూ చెప్పమని అడిగానియా? ఒరేయ్ వాడు స్వాతిని ఎక్కడ దాచిపెట్టాడో తెలియట్లేదురా. ఈ మహానగరంలో ఎక్కడ దాచాడో ఎలా కనిపెట్టగలంరా? స్వాతి ఇంకా దొరకదేమరా? రేయ్ ఏం మాట్లాడుతున్నావురా? ఇంకోసారి అలాంటే నాలుక తెగుద్ది. సరేలే మావా. రేయ్ ఏంట్రా సారీ? ఛా ఎటు వెళ్ళిపోయాడురా? ఎటు వెళ్ళాడు మావా? మిస్ అయిపోయాడురా. షిట్. అన్నా ఏంట్రా? అన్నా ఆ చక్రిగాడు రోడ్డు మీద అంటపడ్డాడు, తప్పించుకొచ్చేసాను. ఆ చక్రిగాడు ఈ ప్లేస్ కనుక్కొని వదిన ఎత్తుకుపోవడం ఖాయం. అనియా సెల్ ఫోన్లో సిమ్ కార్డు మారుతుందేమో కానీ సెల్ మారదన్నయ్యా. ఇప్పుడు వదిన మనసులో ఆ చక్రిగాడి సిమ్ కార్డు ఉంది, దాన్ని తీసి నీ సిమ్ కార్డు ప్రవేశపెట్టాలి, అప్పుడు ఆటోమేటిక్గా వదిన లవ్ చేసేస్తుంది. అవునన్నా, వదిన మనసులోంచి ఆ చక్రిగాడిని అవుట్ చేసి నువ్వు విన్ అవ్వాలి. ఐడియా బాగుంది కానీ ఎలా? సింపుల్ అనియా, నువ్వు హీరో అవ్వాలా అడి వెళ్ళనవ్వాలా? అదెలా? దీనికి నా దగ్గర ప్లాన్ ఉంది. ఆ చక్రిగాడు అమ్మాయిలతో ఎదవేసాలు వేస్తున్నాడని వదిన నమ్మించాలా, మంచి గుంటను సీన్ లో దింపాలా, ఆ గుంట ఆ చక్రిగాడిని పొట్టలో పడేయాలి, వాళ్ళిద్దరి మధ్య రొమాన్స్ జరగాలి, దాన్ని మనం షూట్ చేయాలి, వదినకు చూపించాలి. ప్లాన్ బాగుంది కానీ ఎలా వర్కౌట్ చేయాలి? అంత ఖతర్నాక్ పోరి దొరకాలి కదరా. దొరకడం ఏంటన్నా, రెడీగుంటే. ఎవర్రా? షాలు. హలో హలో ఐఎమ్ ఆనంద్, ఆంధ్ర వాళ్ళ లాలీపప్. ఐఎమ్ షాలు, ఆల్ ఇండియా వాలా. ఏంటా లుక్కు? మీ లిప్స్ లో ఉన్న లాలీపాప్ చూస్తున్నా. నీకు లాలీపాప్ అంటే అంత ఇష్టమా?
లాలీపాపులు తినే పాపలు అంటే బాగా ఇష్టం. ఎంత ఇష్టం? ఎంత అంటే ఎంత చెప్పను. నీ ఫింగర్స్ లో ఉన్న రింగ్ చాలా బాగుంది. ఇది డైమండ్ రింగ్, మన పార్కోలో చేయించా. వేలు పోయినా పర్లేదు, రింగ్ సెంటిమెంట్. మరి ఈ డాలర్? ఇది రెడ్ డైమండ్, మా తాత పోతూ పోతూ నా మెల్ల వేసాడు. తాత సెంటిమెంట్. పీక పోయినా పర్లేదు, చైన్ సెంటిమెంట్. ఈ బ్రాస్లెట్? ఇది మొన్న చంద్ర బ్రదర్స్ లో కొన్నాను, 28 క్యారెట్. అబ్బో, గోల్డ్ వేసుకోవడం గురించి మాత్రమే తెలుసు అనుకున్నాను. గోల్డ్ గురించి కూడా తెలుసుకున్నారే. తెలుగులో నేను తల రాలింగేని. ఏ లింగానివి? రామలింగే అని. నీకంత తెలివుందా? కావాలంటే టెస్ట్ చేసుకోండి, ఏ లెక్కైనా సరే విప్పి చెప్పేస్తా. నువ్వు లెక్కల్లో కింగా? చిన్నప్పుడు ఎక్కల పుస్తకం నవలి మింగిసా. అయితే చెప్పు, 1+1 ఎంత? వారండి, ఈ విషయం ఎల్కేజీ కుర్రాడు కూడా చెప్పేస్తాడు. 2. అది ఎల్కేజీ చదివే వాళ్ళకి 2, మన ఏజ్ వాళ్ళకి 3. 3? అదట. నాతో వస్తావా చెప్తాను. ఎక్కడికి? స్పాట్ కి. ఏ స్పాట్ కి? గోల్డ్ స్పాట్. పదండి, నేనే అడుగుదాం అనుకుంటున్నాను. ఇది ఏం స్పాట్ అండి? ఎవరు కనపడతలేదు. అవును, ఇది నా పర్సనల్ స్పాట్. దిగుతా. మీలాగే అందంగా ఉందండి ఈ స్పాటు. బ్రహ్మాండంగా ఉంది. అందమే ఆనందం, ఆనంద జీవిత మకరందం. అందం కావాలా ఆనందం కావాలా? 2. అవునండి, ఇందాక నేను అక్కడ 1+1 2 అంటే కాదు, 1+1 3 అన్నారు. ఎట్టకండి అది? అయ్యో బాబోయ్, మీరు బ్యూటీ అనుకుందా నాటి కూడా. ఏంటండి సొక్క ఇస్తున్నారు? 1+1 3 అవ్వాలంటే షర్ట్ ఇప్పాలి కదా. మీకు విషయం తెలుసా, ఈ ప్రపంచంలో హెవీ బాడీ ఉన్న వాళ్ళు 2. ఒకటి మైక్ టైసన్, 2 నువ్వు. ఏం ప్యాంట్ కూడా పేస్తారా? అయ్యో, ఏం మనీ పర్స్ తీశారు? జోక్ చేస్తున్నారు. ఇక్కడ నాకు కావాల్సింది పర్స్ క్వాలిటీ కానీ పర్సనాలిటీ కాదు. ఉంగరాలు తీ. నేను తీను. ఈ చైన్ తీ. నేను తీను. తీ. నేను తీను. నమస్కారం. నమస్కారం. వీళ్ళెవరు? మీ అన్నయ్యలండి? నా మొగుళ్ళు. రేయ్, సార్ ని అటుపక్కకి తీసుకెళ్ళి మర్యాద చేయండి. ఎక్కడికి? వాడిని వదిలేయండిరా. పర్సు. అబ్బా, వెళ్ళేటప్పుడు హోటల్లో బిర్యానీ వెళ్తాను, ఒక 500 ఇవ్వమ్మా. ఆటోలో వెళ్తాను, ఒక 50 అమ్మా. అబ్బా, ఓ 10 రూపాయలు ఇచ్చి పంపించరా. తీసుకో. 10 రూపాయలా? ఇది చాలు, బయలుదేరు. రేయ్, బండెక్కండిరా. మంచి కసక్కు పండగ చేసుకుందాం అనుకున్నాను, దానికి పండగ నాకు దండగా. హలో శాలు. ఎవరు? నేను గణేష్ ని. హాయ్ గణేష్, బాగున్నావా? బాగానే ఉన్నాను. నీతో చిన్న డీల్. ఏంటి? చక్రి అని ఒక కుర్రాడు ఉన్నాడు, వాడికి నువ్వు క్లోజ్ అయ్యి రొమాంటిక్ గా మూవ్ అవ్వాలి. ఇంట్రెస్టింగ్. అప్పుడే అయిపోలేదు, నువ్వు అతనితో రొమాన్స్ చేస్తూ ఫోటోలు వీడియోలు తీయాలి. అవి ఇమ్మీడియట్ గా నాకు పంపించాలి. డీల్ ఎంత? 1,00,000. డన్. హెల్ప్ హెల్ప్ థ్యాంక్ యూ సో మచ్. నా ప్రాణం కాపాడారా. ఇట్స్ ఓకే, రన్ డ్రాప్ చేస్తాను. సరే. అసలు ఆ రౌడీలు నిన్ను ఎందుకు చంపాలని చూశారు? ఒకడు నన్ను ప్రేమిస్తున్నానని మోసం చేశాడు. నాకు స్టమక్ వచ్చేసింది. పెళ్ళాడమన్నాను, నన్ను వదిలించుకోవాలని ఆ వెధవ ఇలా చేశాడు. ఓకే బాయ్, టేక్ కేర్. బాయ్. ఓ చిన్న రిక్వెస్ట్. ఏంటి? ఆ రౌడీలు మళ్ళీ వస్తారని నాకు భయంగా ఉంది. ఈ ఒక్క రాత్రి నాతో ఉండొచ్చుగా? నీతోనా? అవును, లేదంటే తెల్లారేసరికి నన్ను చంపేస్తారు. ప్లీజ్. ఓకే పద. రండి, కూర్చోండి. ఒక్క నిమిషం, ఇప్పుడే వచ్చేస్తాను. ఓకే. థ్యాంక్ యూ. 1 సెకండ్.
చెంగుమరి కోరికలై దూకిన కరుణాన చేరమరి అడిగినవే ఆశలు నాలోనా ఇరువురి వయసులు ఇది తొలి వనమని ఇరుకున పెడుతున్నా కదిలిన పెదవులు కుదురుగా నిలువవు కరగవ కాస్తైనా కొర కొర చూపులు వరకొర మాటలు చలిగిలి పెంచను కాదన్నా కలవర పాటలు చిరుబురులాటలు కౌగిలి పంచవ కలనైనా జల 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 జలపాతం జల్లుగా కురిసిందే సల 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 సల్లాపం సందిగా మారెనులే తప్పులేదు అనుకోరా ఒప్పుకోరా మగధీరా చెప్పలేని సంపదలున్నవి నీ పేర Just go with the flow, let's take it real slow. Just you and me, baby, come and set me free to be the way we wanna be. 'Cause tonight's the night, we gonna do it right. ఎందుకని మోమాటం నాలో చేరింది ఇష్టపడి ఇప్పుడిప్పుడు మనసే మారింది కదలుగా తెలపన కసి కసి తలపులు కదలకు ఏమైనా సుధలుగా కురవన సుఖమయ రాత్రి సొగసుల చరలోనా నిలువున దోచే దొంగవు నీవని నీకే స్వాగతం అంటున్నా నిమిషం కూడా నిలవను నేనని నీతో పాటే వస్తున్నా తడ 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 తారకలే తాళం వేస్తుంటే మిల్ల 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 మెరుపుల్లో మైకం కమ్మిందే తప్పులేదు అనుకోరా ఒప్పుకోరా మగధీరా చెప్పలేని సంపదలున్నవి నీ పేరా ఓ వింత వింతగా వింత నన్ను కాల్చుతుందిరా గింత గింత గిలిగింత ఒడి చేర్చమందిరా సరసకురా సందడి చేద్దాంరా తప్పులేదు అనుకోరా ఒప్పుకోరా మగధీరా చెప్పలేని సంపదలున్నవి నీ పేరా ఈ క్యాసెట్ రికార్డ్ చేయడానికి చాలా కష్టపడ్డాను. మన డీల్ ప్రకారం నీకు ఇస్తానన్న లక్ష క్యాసెట్. రే ఆగు, నువ్వెక్కడ పరిగెత్తున్నావు? క్యాసెట్ చేసేయడమే మన పని, బయలుదేరు. రేయ్ చక్రి
చూడండి, ఈ అమ్మాయి మీ ఇద్దరు బతకాలని కోరుకుంటుంది. మీరు చస్తే ఈ అమ్మాయి బాధపడుతుంది. నిజంగా ఆ అమ్మాయిని మీరు ప్రేమిస్తే ఎవరూ చావకండి. ముగ్గురు ఫ్రెండ్స్గానే ఉండండి. వెళ్ళండి, హ్యాపీగా ఉండండి. ఏంట్రా అలా చూస్తున్నారు? నేను చెప్పింది నచ్చలేదా? ఏళ్ళ మ్యాటర్ గురించి కాదన్యా, వదిన గురించి. వదిన నీకు ఐ లవ్ యూ చెప్పిన ఆ చక్రి గడికి వదిలేసేవేంటన్నయ్యా? రేయ్, స్వాతి నా మీద ప్రేమతో చెప్పలేదు, ఆ చక్రి మీద ప్రేమతో. వాడెక్కడ చస్తాడో అని నాకు ఐ లవ్ యూ చెప్పింది. అప్పుడే ప్రేమంటే ఏంటో నాకు తెలిసింది. అందుకే వాళ్ళిద్దరిని కలిపేశాను. ప్రేమగా పిలిచా